ప్రైజ్ లార్డ్, అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. క్షీరసాగర మదనం కార్యక్రమంలోనికి మనం వచ్చేసాము. ప్రేక్షకులారా, వీక్షకులారా, మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెంటనే వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. 900000832219 నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు కూడా మరి సార్వత్రికంగా ఉన్నటువంటి బైబిల్లోని సందేహాలన్నిటిని నివృత్తి చేయడానికి మన మధ్యలోనికి అపోస్తలులు, ఈతరం ప్రవక్త, సకల సందేహాలను నివృత్తి చేయడానికి దేవుని చేత పంపబడిన దేవుని నోరు మరి ఓఫిరయ్య గారికి హృదయపూర్వకంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను లైవ్ ప్రోగ్రాంలోకి. అయ్యగారు, వెల్కమ్ టు లైవ్ ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు, చాలా సంతోషం. అయ్యగారు, మరొకసారి ఈ విధంగా కలుసుకునేటువంటి అవకాశం దేవాది దేవుడు ఇచ్చినందుకు ఆయనకు ప్రణామములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయ్యగారు, ముందుగా ఒక సందేహం, చాలామంది అంటే విమర్శకులు మాట్లాడినటువంటి మాటలను మీ దృష్టిలోనికి తీసుకురావాలనుకుంటున్నాము. ఏంటంటే, ఈ మధ్య మీరు ఇండియా ప్రజాబంధు పార్టీని స్థాపించి మరి దాని ప్రచారం అనేది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మరి స్వర్ణ భారతం ఐపీబీపీకే సాధ్యం అంటూ మరి కార్యకర్తలు, నాయకులందరూ చెబుతూ ఉంటే మరి ఈ మాటలను విన్నటువంటి కొంతమంది సోదరులు దాన్ని ఎలా మీరు సాధించగలరు? మీరు మొన్ననే ఈ పార్టీని స్థాపించారు కదా, మీకంత మరి మంది బలం ఉన్నదా? ఓఫిర్ గారు ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి కాగలరా అసలు అంటూ వారు దాన్ని ఎబ్బెట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? దీని మీద మీ స్పందన ఏంటి? థ్యాంక్ యూ మార్క్ బాబు గారు, మంచి ప్రశ్న అడిగారు సార్. థ్యాంక్ యూ. ముందు అట్లా మాట్లాడిన వాళ్ళందరూ అడ్రస్లు, ఆ ఫోన్ నంబర్లు సేకరించి పెట్టాల్సిందిగా నా శిష్యులకు నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం, ఇంకేం చెయ్యం మనం, కానీ ప్రార్థన చేద్దాము. వాళ్ళ పేర్లు, అడ్రస్లు అయి నాకు కావాలి. మొదటి విషయం. రెండవ సంగతి ఏంటంటే, ఇట్లాంటి విమర్శలు చేసే వాళ్ళు అందరూ కూడా పచ్చి మూర్ఖులని నేను ప్రకటిస్తున్నాను. అసలు ఆడు మనిషి కాదు. నేను ఒక విషయం, స్వర్ణ భారత నిర్మాణం ఐపీబీపీకే సాధ్యము అని అనడం ఉద్దేశం ఏంటంటే, అసలు మమ్మల్ని అధికార పీఠం మీద కూర్చోబెడితే మేము ఆ పని చేయగలము అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు మేము ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాగలమా అని అడుగుతున్నారంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. నేను కాదు, ఆ మాట్లాడిన వాడు కాదు, విమర్శకుడు కాదు, నేను కాదు. ఎవరు నిర్ణయిస్తారంటే ప్రజలు. ప్రజలు ఎప్పటికైనా మమ్మలను నమ్మి మాకు అధికారం అప్పగిస్తే స్వర్ణ భారత నిర్మాణము మాకు మాత్రమే సాధ్యము. చాలా మందికి అప్పగించారు. ఇప్పుడు మోడీ గారిని నమ్మి అధికారం అప్పగించారు. మోడీ గారు చేసుకున్న ప్రచారం ఏంటి? ఎందరినో నమ్మారు, ఎందరికో అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని అడిగారు. బీజేపీ వాళ్ళ యొక్క నినాదం, ఎన్నికల నినాదం అది. నిరుడు లాస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో ఎందరికో అవకాశం ఇచ్చారు, మాకు కూడా అవకాశం ఇవ్వండి ఇచ్చారు. మొదటిసారి ఇచ్చారు, రెండోసారి కూడా అధికారం ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు స్వర్ణ భారతం నిర్మాణం కాలేదు, స్వచ్ఛ భారతం నిర్మాణం కాలేదు. 20 నిమిషాలకు రేపు జరిగే తుచ్చ భారతం నిర్మాణం చేశారు మోడీ గారు. దళితుల మానాలకు, ప్రాణాలకు, ఆస్తులకు సంరక్షణ లేదు, హామీ లేదు. అలాంటి భారతదేశాన్ని నిర్మాణం చేశారు. దేశం అంతా పట్టుకుపోయి బడా బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెబుతున్నారు. 2 నెలలు బట్టి రోడ్ల మీద పంజాబ్ రైతులు ఉన్నారు, పట్టించుకునే దిక్కు లేదు, దిక్కు వివాదం లేదు. ఇలాంటి భారతదేశాన్ని నిర్మించారు మోడీ గారు అవకాశం ఇస్తే. ప్రతి ఒక్కడు అది అడుగుతాడు, గివ్ మీ ఎ ఛాన్స్ అండ్ సీ వాట్ ఐ కెన్ డూ ఫర్ యు. అది మేము చెప్తున్నది ఏంటంటే, మోడీ గారిని ఆ గుజరాత్ అల్లర్లలో ఆయన భయంకరమైనటువంటి ప్రపంచంలో నంబర్ 1 క్రిమినల్ అని చెప్పి గూగుల్ సర్వేలోనే తేలింది ఆయన పేరు. ఇప్పటికీ కూడా టాప్ మోస్ట్ క్రిమినల్ ఎవరు, టాప్ మోస్ట్ నేరస్తుడు ఎవరు ప్రపంచంలో అని గూగుల్ సెర్చ్ మీరు చేస్తే 2వ 3వ స్థానంలో మన ప్రధానమంత్రి గారు ఉంటారు. అలాంటి రెప్యుటేషన్ ఉన్నటువంటి మనిషిని మనం ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టాము. కూర్చోబెడితే ఏమైంది? ఈ రేపులు, అత్యాచారాలు, దళితుల మీద దాడులు, దళితుల ప్రాణాలను తీయడం, చంపడం, దళితుల
అంటరాని వారు, ఎంచబడినటువంటి అణిచివేయబడ్డ వాళ్ళ ఆస్తులను కబళించడం, చర్చిలు కూలగొట్టడం, ఈ విధమైన నికృష్టమైనటువంటి సమాజాన్ని మోడీ గారు ఆయన పార్టీ నిర్మాణం చేశారు. ఇది పరిస్థితి. మేమేమంటున్నామంటే వాళ్ళకి ఎలాగ అవకాశం ఇచ్చారో ఐపీబీపీకి అవకాశం ఇచ్చి చూడండి. కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు, భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చారు, అంతమంది జనతా పార్టీకి అధికారం ఇచ్చారు, ఎంతో మందికి అధికారం ఇచ్చి చూశారు. మాకు కూడా అధికారం ఇచ్చి చూస్తే వీళ్ళెవరు సాధించలేదు, మేము అధికార పీఠం మీద కూర్చొని సాధిస్తాం. ఎందుకు అంటే మేము అసలు సిసలైన అంబేద్కరిస్టులము. అంబేద్కర్ యొక్క భావజాలం నర నరన ప్రతి రక్త కణాన జీర్ణించుకున్నటువంటి అంబేద్కర్ వాదులము. ఇండియాలోని ప్రజలందరూ మాకు బంధువులే అనుకుని విశాల హృదయము. బ్రాహ్మణులు మాకు బంధువులే, మాల సోదరులు, మాదిగ సోదరులు, రెడ్డి, కమ్మ, కాపు, వైశ్య, క్షత్రియ అందరూ మా బంధువులే. ముస్లిములు, బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులు, జైనులు, నాస్తికులు కూడా మా బంధువులే అనుకునే విశాల హృదయం ఇండియా ప్రజాబంధు పార్టీకి ఉన్నది. మేము కులాల వారీగా మేలు చేస్తామని చెప్పలేదు. ఏ కులములోనైనా ఉండదు. దారిద్ర్య రేఖకు దిగు ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగా విద్య, వైద్యం, వాళ్ళకందరికీ ఉద్యోగ వసతి, గృహ వసతి కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేశాం. మరి స్త్రీలంటే మాకు అపారమైన గౌరవం. ఒక స్త్రీ ఎవరిని చూసినా సరే మా తల్లిని చూసినటువంటి పూజ్య భావం కలుగుతుంది. అందుచేత స్త్రీ మీద అత్యాచారాన్ని ఎప్పటికీ ప్రజాబంధు పార్టీ క్షమించదు. అలా అత్యాచారం చేసిన వాడు ఇంకెప్పటికీ వాడు ఆ కార్యం చేయడానికి అవకాశం లేకుండా మర్మాంగ ఖండన మా శిక్ష మేము విధిస్తామని చెప్పేసి ప్రకటించాం. కాబట్టి వేరే పార్టీలకు ఇండియా ప్రజాబంధు పార్టీకి చాలా తేడా ఉన్నది. అవకాశం ఇవ్వండి, అధికారం ఇవ్వండి అని అడుక్కున్నారు వీళ్ళందరూ. ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారు, ప్రజలు నిరాశపడ్డారు. ప్రజలందరినీ వీళ్ళు నిరాశపరిచారు. కాంగ్రెస్ డిసప్పాయింట్ చేసిన ప్రజల్ని, జనతా పార్టీ డిసప్పాయింట్ చేసింది, భారతీయ జనతా పార్టీ కూడా డిసప్పాయింట్ చేసింది, నిరాశపరిచింది. ఐపీబీపీ నిరాశపరచదు. ఖచ్చితమైనటువంటి అంబేద్కర్ ఇష్టం మేము. అంబేద్కర్ మహాశయుడే కూర్చొని పార్లమెంట్ లో పరిపాలించినంత స్వచ్ఛమైన పరిపాలన మేము అందిస్తాం. అది నేను చెప్తాను. నేను ప్రధానమంత్రి కాగలనా, ముఖ్యమంత్రి కాగలనా అంటే ఇంత దమ్మున్న సత్తా ఉన్న యథార్థవంతుడైన నాయకుడిని ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే చిత్తశుద్ధి దేశ ప్రజలకు ఉందని నేను అడుగుతున్నాను. ఇట్లాంటి నిస్వార్థపరునైన రంజిత్ ఓఫిర్ అనే ఒక ప్రజానాయకుడిని స్వార్థం ఏమాత్రం లేకుండా 42 సంవత్సరాలు ప్రజల కొరకు కొవ్వొత్తిలాగా కరిగిపోతే ఎక్కడ రవంత ఆస్తి సంపాదించుకోకుండా కోట్ల కొద్ది రూపాయలు దాన ధర్మాలు చేసి వేల కుటుంబాలు గృహాలు కట్టినటువంటి నిస్వార్థ ప్రజానాయకుడు నన్ను ప్రైమ్ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టే చిత్తశుద్ధి, యథార్థత ఉన్నదా అసలు భారత ఓటర్లకు ఉందా అని అడుగుతున్నాను. వాళ్ళకి ఆ యథార్థత ఉంటే నాకు అవకాశం ఇస్తే నేను చేసి చూపిస్తాను. మోడీ గారు చేయలేంది నేను చేసి చూపిస్తాను. ఇది నా సవాల్. మీరు ప్రశ్నించాల్సింది నా సామర్థ్యాన్ని కాదు. అవకాశం ఇచ్చిన తర్వాత నేను చేయలేకపోతే అప్పుడు అన్నారు. ప్రశ్నించాల్సింది ఓటరు విజ్ఞత. భారతీయ ఓటరు విజ్ఞత ప్రదర్శించి అసలు సిసలైన అంబేద్కరిస్ట్ పార్టీ అని, ప్రజాబంధు పార్టీని గుర్తించగలడా లేదా ఇది అడగండి. ఓకే సార్, తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరు ఏమనుకున్నా సరే యథార్థవాది టీవీ ప్రేక్షకులు యాజమాన్యం అయితే నమ్ముతుంది. మరి మీలాంటి యథార్థవంతులైనటువంటి నాయకులు గనక ప్రధాన మంత్రి పీఠం మీద ఉన్న, ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న స్వర్ణ భారతం, బంగారు తెలంగాణ అనేటువంటి ఖచ్చితంగా సాధ్యం అవుతాయి అని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం సార్. మరి తప్పకుండా ఆ స్థానంలోనికి వెళ్లాల్సిందే, వీళ్ళందరూ నోర్లు మూయించాల్సిందేనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోరుకునేటువంటి మీరందరూ కూడా కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వారిని నోరు మూయించడానికి ఇక నుంచి ఇంకా బహుబలంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఐపీపీ కార్యకర్తలందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక కాల్ వచ్చింది. హలో అమ్మా, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుండి ఫోన్ చేస్తున్నామండి, విశాఖపట్నం నుండి. ఓకే అమ్మా. అమ్మా మీ పేరేంటి?
నా పేరు మంగవేణి సార్. మంగవేణి గారు మీ ప్రశ్న ఏంటమ్మా? సార్ నాది హెబ్రీ గ్రంథం 4వ అధ్యాయం ఉంది కదా సార్, 6వ అధ్యాయము. హెబ్రీ 6వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఉంది కదా సార్. అమ్మా 4 నుంచి 6 వరకు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము చూసి పరిశుద్ధాత్మకు పాడువారే దేవుని దివ్యవాక్యంలో రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభను అనిపించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేసి బాహటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని నూతన పద్ధతి అసాధ్యం అని ఉంది కదా సార్. అది ఎవరి విషయంలో అడుగుదామని సార్. ఎందుకంటే అప్పుడు కొత్తగా మనం రక్షణ పొందిన తర్వాత తప్పిపోయిన వారి కోసమా, లేకపోతే అది ఎవరి కోసం అడుగుతున్నారా, ఎవరి కోసం అక్కడ రాయబడిందని అన్నగారిని అడుగుదామని చెప్పి. ఓకే అమ్మ, ఓకే, తప్పకుండా. మరి ఇప్పటికే సార్ చాలాసార్లు దీనికి జవాబు చెప్పి ఉన్నారు. అయినా సరే మరి మీ కొరకు మరొకసారి సార్ గారు మరి వారికి ఒక సందేహాన్ని పంపిస్తున్నాము. అయ్యగారు, ఇది ప్రశ్న అండి. అమ్మా, ఇది తప్పకుండా రక్షణ పొందిన వాళ్ళను గురించి మాత్రమే వ్రాయబడింది. ఎందుకంటే ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని కూడా అనుభవించాడు అంటే రక్షణ పొందకుండా వాడు ఇవన్నీ చేయలేడు. రక్షణ పొందకుండా వెలిగించబడలేడు. రక్షణ పొందకుండా పరిశుద్ధాత్మలో వారికి ఒక భాగం, వారి షేర్ అనేది పొందలేడు. రక్షణ పొందకుండా పరలోక సంబంధ వరమును రుచి చూడలేడు. రక్షణ పొందకుండా దేవుని దివ్యవాక్యాన్ని అనుభవించలేడు. రక్షణ పొందకుండా రాబోయే యుగ సంబంధ శక్తుల ప్రభావాన్ని ఈ యుగంలో వాడు అనుభవించలేడు. రక్షింపబడిన వాడే. ఇన్ని చేసిన తర్వాత మరలా తప్పిపోయినవాడు కొంతమంది ఉంటారు. చాలా రేర్, ఇది చాలా చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. 1%, 0.01% తెలియదు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. వీరు దేవుని కుమారుని అవమానపరిచేవాడు. దేవుని కుమారుని మళ్ళా సిలువ వేసి ఆయన బాహాటంగా అవమానపరిచే దుష్టులు, భ్రష్టులు, నికృష్టులు, నీచులు ఉంటారు. చాలా తక్కువ మంది అలా ఉంటారు. ఆ టైంకు వాళ్ళు ఏంటంటే సైతానికి అప్పగించుకున్నందుకు మనసుకంత చీకటి గమ్ముతుంది. వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియకుండా వాడు మొత్తం చీకటి శక్తుల ప్రభావంలో ఉండి ఇల్లాజికల్ గా మాట్లాడతాడు. అలా జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాడికి మళ్ళీ ఇక మారు మనస్సు పొందినట్టు వాడి నూతన పరుచుట అసాధ్యం చెబుతున్నాడు. కృపలో నుంచి తొలగిపోయిన వాళ్ళు, రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు, విశ్వాస భ్రష్టులైన వాళ్ళు ఎందరో ఉన్నారు, ఉంటారని లేఖనం చెప్తానే ఉంది. మీరు మాత్రం జాగ్రత్త పడండి. విశ్వాస భ్రష్టులు కావద్దు, విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, అంతముదనగా నిలకడగా స్థిరంగా నమ్మకంగా ఉండమని బైబిల్ ఆజ్ఞాపిస్తుంది, హెచ్చరిక చేస్తుంది. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక కాల్ తీసుకుంటున్నాను. హలో అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? వెల్కమ్ టు క్షీరసాగర మదనం ప్రోగ్రామ్. అండి, మేము రాజమండ్రి పరిసర ప్రాంతం నుంచి ఫోన్ చేస్తామండి. ఓకే అండి, రాజమండ్రి నుండి. మీ పేరేంటండి? నా పేరు ప్రసాద్ అండి, స్టీఫెన్ ప్రసాద్ అండి. స్టీఫెన్ ప్రసాద్ గారు, మీ ప్రశ్న ఏంటి? ఆఫీసర్తో మాట్లాడండి. అయ్యగారు ఉన్నానండి, చాలా హ్యాపీగా ఉంది. ఫోన్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అయ్యగారు మత్తయి సువార్త 15:24 వచ్చిన ఒక స్త్రీ వచ్చి యేసుప్రభు గారికి అడుగుతుంది కదండి స్వస్థపరచమని. హలో, మీరు అడగండి, మీరు అడగండి, ప్రశ్న పూర్తి చేయండి. మత్తయి సువార్త 15:24 వచ్చినలోనే ఒక స్త్రీ వచ్చి యేసుప్రభు గారిని స్వస్థపరచమని అడిగితే, అది యేసుప్రభు గారు నేను ఇశ్రాయేలు ఇంటి వారు కోసం వచ్చాను తప్ప మిగిలిన వారి కోసం రాలేదు అని చెప్తారండి. ఓకే, అంటే అది అలా చెప్పడం ఏంటంటే సాధారణంగా అందరి కోసం వచ్చాడని మనం అనుకుంటాం కదండి. అలాగే గుడ్డు వాళ్ళకి కొలను ఇవ్వడం, కుండు వారికి కాదు ఇవ్వడం, అక్కడెక్కడ కూడా ఈ క్వశ్చన్ అనేది అక్కడ కూడా రేజ్ అవ్వలేదండి. ఓకే, కానీ ఈ సందర్భంలో మాత్రం ఆయన 20 చెప్తారు. మళ్ళీ రొట్టెని తీసుకుని కుక్కలకి ఇవ్వటం భావ్యం కాదు కూడా అనే మాట కూడా అంటారు. ఓకే, అది అసలు ఎందుకు అలా కనబడి వచ్చింది? ఓకే సార్ జవాబు చెప్తారు, వినండి బ్రదర్. బాబు స్టీఫెన్ ప్రసాద్ మీ పేరు? అవునండి అయ్యారు.
మీరు ఎక్కడ వైజాగ్ లో ఉంటారు? ఎక్కడ ఉంటారు మీరు? కాదు అయ్యగారు, రాజమండ్రి అండి, మాది తూర్పుగోదావరి జిల్లా అండి. ఓ అవును, రాజమండ్రి మంచిది. ఎక్కడ మీరు ఏ సహవాసానికి వెళ్తారు ఎవ్రీ సండే? అయ్యగారు మేము అయ్యగారు ఆదివారం ఆదివారం మీరు ఏ సహవాసానికి వెళ్తారు? ఏ చర్చ్? అంటే అయ్యగారు పూర్వం పెందుకొస్తూ అండి, కాకపోతే ఇప్పుడు చాలా మార్పులు అనేది దాంట్లో వచ్చినాయి అయ్యగారు. ఈ అసలు పెందుకొస్తూ మీరు అన్నట్టుగా ఫాలో అవ్వట్లేదు. మీరు ఇప్పుడు ఏ చర్చ్కి వెళ్తున్నారు బ్రదర్? మేము సెయింట్ పాల్ చర్చి అని ఒక చర్చికి వెళ్తున్నాం బ్రదర్. ఇండిపెండెంట్ చర్చ్కి వెళ్తున్నారు? సెయింట్ పాల్ చర్చి అండి. సెయింట్ పాల్ చర్చ్కి వెళ్తున్నారు అయ్యారు? అవునండి. సెయింట్ పాల్ చాలా పాత చర్చ్ కదా. సెయింట్ పాల్ చర్చ్ లోనే అన్ని ప్రధానమైన మీటింగ్స్ అన్ని రాజమండ్రిలో జరిగేది అట్లే. చాలా సంతోషము. అయితే బాబు స్టీఫెన్ ప్రసాద్ గారు, ఈ ప్రశ్నకు కూడా నేను చాలాసార్లు సమాధానం చెప్పాను. ఇక్కడ విషయం ఏంటంటే, యేసు ప్రభువు వారు ఈ మాట చెప్పినప్పటికీ చాలా సార్లు చెప్పారు, చాలా పెద్ద సమాధానం అయినా మళ్ళీ చెప్తాను. ఈ మాట చెప్పేటప్పటికి శ్రద్ధగా వినండి. మట్టలాదివారము కంటే ముందు చెప్పాడు. మట్టలాదివారము కంటే ముందు దానియేలు ప్రవచించినటువంటి ఆ 70 వారాలలోని మొదటి 69 వారాల కాలము గడుస్తా ఉంది. మొదటి 69 వారాలు. అసలు మీరు దానియేలు 9వ అధ్యాయంలోనికి వెళితే మీరు యుగాంతం గ్రంథం చదివితే అందులో ఈ లెక్కలన్నీ రాశారు. యెరూషలేమును మళ్ళీ కట్టించుకోమని ఆజ్ఞ బయలుదేరి మొదలుకొని అభిషిక్తులకు అధిపతి గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేములోకి వచ్చేదాకా 69 వారాలు పడుతుంది. అంటే 1,73,880 రోజులు పడుతుంది. అన్నవ రోజున అభిషిక్తుడు గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేములోకి వస్తాడు. అప్పుడు 69 వారాలు ఫినిష్ అయిపోతుంది. ఆ తరువాత అన్యజనుల ప్రవేశ కాలము మొదలవుతుంది. దేవుని ప్రణాళికలో అబ్రహాము సంతానము రక్షణ పొందడానికి వాళ్లకు 483 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు. 70 వారాలంటే ఇంటూ 7, 70 ఇంటూ 7 490 సంవత్సరాలు. అందులో ఒకటి తీసేస్తే 69 వారాలు, 483 సంవత్సరాలు. బీసీ 445 మార్చి 14న యెరూషలేం కట్టుకోమని ఆజ్ఞ బయలుదేరి అప్పటి నుంచి 483 చంద్రమాన సంవత్సరాలు. అది అయ్యేసరికి మట్టలాదివారం అయింది. యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఊరేగి యెరూషలేంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత 70వ వారం స్టార్ట్ కాలేదు. అక్కడ అన్యజనుల ప్రవేశ కాలము కొరకు విరామ సమయము దేవుడిచ్చాడు. ఆ విరామ సమయంలోనే యేసు ప్రభు వారు సర్వలోకము కొరకు బలి అయినాడు. మట్టలాదివారం దాకా ఒక లెక్క, అది ఇశ్రాయేలు రక్షణ పొందే కాలం. మట్టలాదివారం తర్వాత మళ్ళీ అబద్ధ క్రీస్తు వచ్చి నిబంధన 7 ఏళ్ల కొరకు చేసేదాకా అన్యుల ప్రవేశ కాలము. ఆ అన్యుల ప్రవేశ కాలములో మట్టలాదివారం తర్వాత శిలువ యజ్ఞం తర్వాతనే యేసు ప్రభు వారు అన్యుల ప్రవేశ కాలం వచ్చినప్పుడు అప్పుడే యేసు ప్రభు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు. ఇవన్నీ చెప్పింది మట్టలాదివారానికి మహాశ్రమల కాలం ప్రారంభం మధ్యలో ఉన్నటువంటి టైమ్స్ ఆఫ్ ద జెంటైల్ సాల్వేషన్, జెంటైల్ రిపెంటెన్స్, జెంటైల్ ఎన్లైటన్మెంట్, అన్యజనులు వెలిగించబడటానికి దేవుడు కేటాయించిన కాలము. కాబట్టి టెక్నికల్ గా ఒక టెక్నికల్ ఆన్సర్ ఏంటంటే అన్యులు రక్షణ పొందటానికి ఇవ్వబడినటువంటి కాలం ఇంకా ప్రారంభము కాలేదు. అన్యులు రక్షణ పొందే కాలం ప్రారంభం కాలేదు కనుక అన్యురాలు గనక ఈమెను గురించి పిల్లలు తినే రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి అయ్యుద్ది కదా అనే మాట అన్నారు. అయినా సరే ఆ మాట అనకూడదు కదా అనే ప్రశ్న వస్తుంది. ఆ మాట అనకూడదు అని మనకు అనిపిస్తుంది కదా. అనకూడని మాట అన్నా సరే ఆమె హర్ట్ కాలేదు, ఇగో హర్ట్ కాలేదు. కుక్క పిల్లని నన్ను పిలిచినా పర్లేదు ప్రభువా, నీ అద్భుత కార్యం అయితే నాకు నీ ఆశీర్వాదం కావాలి. కుక్క పిల్లని నన్ను పిలిస్తే పిలిచాను, కుక్కనైతే కావచ్చు నీ ఇంట్లో. దేవా, నీ ఇంట్లో కుక్క పిల్ల కావడం కూడా గొప్ప ఘనతే. మరి పిల్లలు తినేటప్పుడు రొట్టె ముక్కలు కింద పడితే కుక్క పిల్లలు తింటాయిగా, అలాగైనా నాకు అద్భుతం చేయమన్నదా. అంటే ఆమె యొక్క తగ్గింపును పరీక్షించడానికి కూడా
యేసు ప్రభు వారు ఈ మాట అన్నారు? అంటే రెండు కారణాలు. ఒకటేమో అన్యుల కొరకు దేవుని కృప ప్రవహించేటటువంటి కాలం ఇంకా మొదలు కాలేదు అనే భావంతో యేసు అన్నాడు. అన్యుల కొరకైన కాలం మొదలు కాకపోయినా యేసు అన్యుల కొరకు మేలు చేస్తాడు. అన్యుల ప్రవేశ కాలం కాకపోయినా అన్యులు కొంతమంది రక్షింపబడ్డారు. అన్యుల ప్రవేశ కాలం కాకపోయినా కొంతమంది స్వస్థత పొందారు. ఎవరు అంటే ఎంతైనా తగ్గించుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళ కొరకు దేవుడు రూల్స్ అతిక్రమించి మేలు చేస్తాడు. అది విషయం. మనము ఎంతంటే అంత తగ్గించుకోవడానికి మనం ఇష్టపడ్డప్పుడు దేవుడు ఇంకా రూల్స్ గీల్స్ చూడలేక ఇంతగా తగ్గించుకున్న వాడి కొరకు అన్ని రూల్స్ పక్కన వారేసి నా హృదయపూర్వకంగా వాళ్ళకి మేలు చేస్తాను అంటాడు. అలాగే ఈ అమ్మాయి మేలు పొందింది కూడా. అది విషయం. ఓకే బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీకు సమాధానం లభించిన ఆశిస్తున్నాం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొక కాల్ వచ్చింది. హలో, ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రత్నదీపక్ అండి. నేను ఏలూరు నుంచి కాల్ చేస్తాను. రత్నదీపక్ గారు ఏలూరు నుండి. మీ ప్రశ్న ఏంటి? ఓఫీర్ సార్తో మాట్లాడండి. నా ప్రశ్న అండి, ఓఫీర్ గారు లైన్ లో ఉన్నారండి? లైన్లో ఉన్నారు, మీరు మాట్లాడవచ్చు. ఐదు వందలండి. చెప్పండి. నేను చాలా రోజులు ట్రై చేస్తాను సార్ మీతో మాట్లాడడానికి. ఓకే ఓకే, సంతోషం. నేను సంపూర్ణ రాత్రి అదే స్పిరిచువల్ వార్ఫేర్ సిరీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తాను ఈవినింగ్. చాలా సంతోషం సార్. లేకపోతే మీరు మొన్న ఒక మాట అన్నారు, ఇంకొక 60 years నాకు ఇంకొక 60 years నేను సేవ చేయడానికి సిద్ధం అని. చాలా సంతోషం వేసింది సార్ ఆ మాట విన్నాక. హలో బ్రదర్, మీరు మాట్లాడండి. చాలా సంతోషపడ్డాను సార్. మీ ఆరోగ్యం కోసం, మీ యోగక్షేమాల కోసం నేను ఇప్పుడు ప్రార్థిస్తూనే వస్తున్నాను సార్. మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండి గొప్ప సేవ చేయాలని నా ఆశ సార్. అయితే నా ప్రశ్న అడుగుతున్నాను సార్. ఎహెచ్కేల్ మొదటి అధ్యాయంలో ఎహెచ్కేల్ కి కేబారు నది ప్రదేశం దగ్గర ఒక దర్శనం వస్తుంది సార్. అక్కడ ఆ దర్శనంలో కొన్ని వింత క్రీచర్స్ గురించి దేవుడు ప్రస్తావిస్తాడు. చాలా డీటెయిల్డ్ గా ఆ క్రీచర్స్ యొక్క డిస్క్రిప్షన్ దేవుడు రాయించాడు దాంట్లో. ఆ క్రీచర్స్ చుట్టూ కొన్ని చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల పైన ఒక స్ఫటికం లాంటిది ఉంటుంది, దానిపైన సింహాసనం, దానిపైన దేవుడు. సో ఈ దేవుడు ఏది కూడా ఉట్టినే రాయిపించాడు బైబిల్ గ్రంథంలో. దానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది. ఇంత డీటెయిల్డ్ గా ఆయన ఈ క్రీచర్స్ గురించిన ఎక్స్ప్లెనేషన్ కానీ, లేకపోతే ఆ చక్రాల గురించి కానీ ఎందుకు రాయించాడు? సో వాటి వల్ల నేను నేర్చుకోవాల్సింది ఏమిటి? సో నాకు ఉపయోగపడే అంశాలు ఏంటో కొంచెం చెప్పగలరా? చాలా ఉన్నాయి బాబు, చాలా చాలా సంగతులు ఉన్నాయి. దయచేసి అది ఆ సమాధానం చెప్పడం మొదలు పెట్టాలంటేనే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అంత విస్తారమైన సమాచారం ఉంది. అయినా సరే నేను చెబుతాను, మీరు మరి జ్ఞాపకం పెట్టుకోరండి, ధ్యానం చేయండి. ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదట, ఈ జీవులకు రెక్కలు ఉన్నవి, తర్వాత కింద చక్రములు ఉన్నవి. ఈ చక్రములు అనేది మన మానవ జాతి సంస్కృతి నాగరికత, మానవ సంస్కృతి మానవ నాగరికత డెవలప్ అయ్యే దశలో ఒక వీల్ అనేది కనిపెట్టడం, చక్రము కనిపెట్టుట కీలకమైనది. టెక్నాలజీ డెవలప్మెంట్ లో ఒక వీల్ తయారు చేయడం అనేది, చక్రం తయారు కావడం అనేది టెక్నాలజికల్ డెవలప్మెంట్ లో ఒక కీలకమైన పరిణామ దశ. మీరు సైన్స్ పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు చదువుకుంటే మానవుని యొక్క టెక్నికల్ సాంకేతిక అభివృద్ధి ఎప్పుడు వేగవంతమైందంటే చక్రం కనిపెట్టిన తర్వాతనే వేగవంతం. చక్రం అయ్యాక వెహికల్స్ వచ్చింది. అది ఎడ్ల బళ్ళు కానీ, గుర్రపు జట్కా బళ్ళు కానీ, ఇంకా ఆటోమొబైల్స్ కానీ. దేనికైనా వీల్ అనేది లేకపోతే ఏది ఉండదు. విమానానికైనా చక్రం కావాల్సింది, ఎడ్ల బండికి, గుర్రపు బండి, జట్కా బండికి చక్రం కావాల్సింది. అలాగే వీల్స్ తిరిగే పద్ధతిలోనే గడియారాలు నడుస్తాయి. వీల్స్ తిరిగే పద్ధతిలోనే దాదాపుగా అన్ని మెషిన్స్ నడుస్తాయి.
కనుక యాంత్రిక అభివృద్ధి అంటే టెక్నాలజికల్ మెకానికల్ మెషినరీ డెవలప్మెంట్ చక్రం అనేది ఒక సూచన. ఇప్పుడు జీవులకున్న ఆత్మ ఆ చక్రములకు ఉండెను, జీవులు పైకి లేవగా చక్రములు లేచను అని అంటాం. దే వర్ లింక్డ్ అప్ ఓన్లీ బై ఎ స్పిరిట్ dwelling commonly in the living creatures and in the weeds. ఓకే. కాబట్టి ఇక్కడ ఏం చెబుతాడంటే, ఒక స్టేట్మెంట్ చేస్తాను, మీరు ఆలోచించుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడి మీతో మాట్లాడాలి. ప్రాణికోటిలో ఉన్నటువంటి అంతర్లీనంగా నివసిస్తున్నటువంటి ఆత్మ అనే చేతన శక్తి, సచేతనముగా చైతన్యవంతంగా ప్రాణులను చేసే ఒక చైతన్య శక్తి, ఆ శక్తిని ప్రాణము ఆత్మ అని అంటాం. ఇదేమో అదృశ్య ప్రపంచానికి సంబంధించిన విషయం. భౌతిక శరీరము, అందులో అదృశ్యమైన అగోచరమైన ప్రాణశక్తి. వీళ్ళు ఆత్మను కలిగినటువంటి భౌతిక దేహములు కలిగిన వ్యక్తులు పరిశోధనలు చేసి సాంకేతికంగా కూడా డెవలప్మెంట్ వీళ్ళు పొందుకుంటారు. దేవుడు డైరెక్ట్ గా డెవలప్ చేసిందేమో శరీరము ఆత్మ కలిసినటువంటి జీవి. ఈ జీవి దేవుని జ్ఞానముతో డెవలప్ చేసుకున్నది టెక్నాలజీ. ఈ రెండు కలిసిందే పరలోకము. పరలోక విశ్వ సామ్రాజ్యము ఏంటంటే, దేవుడు సర్వాంతర్యామి అయినా సరే ప్రయాణ పద్ధతులు ఏర్పాటు చేశాడు. పరలోకంలో రోడ్లు ఉంటాయి, వాహనాలు. ఏలియాను తీసుకెళ్ళడానికి అగ్ని గుర్రములు, అగ్ని రథం వచ్చింది. ఆ అగ్ని గుర్రములు లాగుతున్న అగ్ని రథములోనే ఏలియాని దేవుడు తీసుకున్నాడు. ఆ రథము లేకుండా దేవుడు తీసుకెళ్ళగలడు. యేసుప్రభు అయితే వితౌట్ ఎనీ చారియట్ ఎత్తపడ్డాడు, ఆరోహణమైన. ఏలియాకు హనోకుకు రథము కావాల్సి వచ్చింది. హనోకును దేవుడు రథంలోనే తీసుకెళ్లాడని గిల్గమేష్ పురాణంలో రాయి. అదే విధంగా ఏలియాను కూడా దేవుడు తీసుకెళ్ళాడు. గిల్గమేష్ పురాణం ఆది కాండం కంటే ముందు రాయబడింది. కాబట్టి గిల్గమేష్ ఎపిక్ లో, జెనసిస్ లో కూడా రెండిట్లో రాయబడింది ఏంటంటే, భక్తులను దేవుడు రథాల్లో తీసుకెళ్ళాడు ఆకాశం. యేసు ప్రభుకు రథం అక్కర్లేకపోయింది. అమాంత ఉన్నవాడు ఉన్నట్టు అట్లాగే పైకి వెళ్ళిపోయాడు. గనుక ఇక్కడ ఆత్మరూపుడైన వాడు భౌతిక నిర్వచనాల లోపలికి రావడం. దేవునికి ఈ నిర్వచనాలు, లిమిటేషన్స్, కొలబద్దలు, కొలతలు, డైమెన్షన్స్ ఇవన్నీ అక్కర్లేదు. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపకం. కానీ కొన్ని కొలతలతోనూ డైమెన్షన్స్ తో కూడిన ప్రపంచాన్ని నిర్మించడం ఆయన సరదా, ఆయన లీల. ఆయన పరలోకాన్ని సృష్టించాడు, జీవరాశులను సృష్టించాడు, భవనాలను కట్టించాడు, అక్కడ తోటలు నాటించాడు, అక్కడ వాహనాలు, రోడ్లు, దేవదూతలు కానీ వేరే ప్రాణులు అన్నిటిని చేశాడు. తర్వాత అక్కడ టెక్నాలజీ కూడా అభివృద్ధి. దేవునికి వాహనం అక్కర్లేదు, కానీ దేవుడు కెరూబుల మీద ఎక్కి వచ్చేటప్పుడు కింద వీల్స్ ఉన్నాయి. వీల్స్ సిగ్నిఫై ఎ వెహికల్. గాడ్ కేమ్ డౌన్ ఇన్ ఎ వెహికల్ ఫ్రమ్ హెవెన్స్ అబౌవ్. కనుక కెరూబుల మీద, గాలి రెక్కల మీద దేవుడు ఆరోహణం ఆయన చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో కూడా. కాబట్టి ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అని యెహెజ్కేలు మొదట అధ్యాయాన్ని ముగించాడు. యెహోవా ప్రభావ స్వరూప దర్శనం అంటే ఏమిటంటే, ప్రాణులు, వారిలో ఉన్నటువంటి చైతన్య శక్తి, వీరిని సృష్టించిన దేవుడు ఇచ్చిన జ్ఞానమును ఉపయోగించుకొని టెక్నాలజీని కూడా అభివృద్ధి చెందించుకున్న లోకమే పరలోకము, విశ్వ సామ్రాజ్యం. మనం పరలోకం అంటే అక్కడ కూడా మన టెక్నాలజీ ఉంది, సైన్స్ ఉంది. అక్కడ గ్రంథాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, గ్రంథాలయాలు ఉన్నాయి. అక్కడ జ్ఞానులు, మేధావులు, గ్రంథములు రాసిన కవులు ఉన్నారు, పండితులు ఉన్నారు. అక్కడ వాహనాలు ఉన్నాయి, వాహనాలు నడిపించేటటువంటి వాహన చోదకులు ఉన్నారు, వాహనాలు లాగే జంతువులు, ప్రాణికోటి ఉంది. పరలోకం అనేది ఒక విస్తృతమైన విశ్వ సామ్రాజ్యం. అక్కడ టెక్నాలజీ అనేది కూడా ఉన్నది. ఆ టెక్నాలజీని పడిపోయిన దేవదూతలు తీసుకొచ్చి మానవ జాతి పడిపోయిన తర్వాత వాళ్ళకు నేర్పించారు. పరలోకం నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి
కొంత మేరకు పడిపోయిన మానవులకు అంటే కయ్యూను సంతతికి, ఆదాము సంతతికి నేర్పించారు. అప్పుడే పిరమిడ్ల వంటి గొప్ప గొప్ప కట్టడాలు కట్టబడినవి. ఇప్పుడు మనం వాటిని కట్టలేకపోతున్నాం. ఆ రోజుల్లో కట్టారు. దానికి పడిపోయిన దేవదూతలు తీసుకొచ్చిన ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ టెక్నాలజీయే కారణం అని నేను అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారనే బుక్ లో రాశాను. కాబట్టి ఇంకా ఇందులో చాలా ఉన్నాయి. జీవులకు శరీరం ఉన్న కళ్ళు ఉన్నాయన్నారు. అవసరమైతే దాని మీద ఒక బుక్ రాయాలని కూడా నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ దేవుడు నీకు చూపించాను, నీ వరకు ఉంచుకో. పుస్తకం రాస్తే ఇప్పుడు అవన్నీ చదువుతారు, మళ్ళీ ప్రణాళిక గ్రంథాలు వెనకబడిపోతాయి. ఇప్పటికి అది పక్కన పెట్టేసామన్నది పక్కన పెట్టారు. ఎన్నో అనుకున్న పుస్తకాలు నేను రాయలేదు. దేవుడు రాయమంటే రాయమన్న సమయంలో రాయాలి. మెట్టుకు ఈ యెహెజ్కేలు మొదటి అధ్యాయంలో యెహోవా ప్రభావ స్వరూపంలో, యెహోవా ప్రభావ దర్శనంలో యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన మోస్తున్నటువంటి జీవులు ఉన్నాయి. ఆ జీవులను మోస్తున్న టెక్నాలజీ కూడా ఉంది. ఇది మనం నేర్చుకుని ఈ భూమి మీద కూడా ఇప్పుడు మనము దేవుణ్ణి మోసుకుంటాము. మనల్ని టెక్నాలజీ మోయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా నేను మిమ్మల్ని రీచ్ అవుతున్నాను కదా. ఇప్పుడు నేనేమో టెక్నాలజీ మీద కూర్చున్నా, నా మీదేమో దేవుడు కూర్చున్నాడు. ఇదే యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని చులకనగా ఎంచొద్దు. సాంకేతిక పరిజ్ఞానం ఇండైరెక్ట్ గా దేవుని యొక్క కార్యము. మానవుని సృష్టి, కెరూబుల సృష్టి డైరెక్ట్ గా దేవుని కార్యం. వీళ్ళ ద్వారా ఇండైరెక్ట్ గా దేవుడు చేసే కార్యం సాంకేతిక, సైంటిఫిక్ డెవలప్మెంట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ when they work for the saint and friend of God and child of God. Science works for the Christian, technology serves the Christian, and together the Christian, the child of God, and the technology and science serve the Almighty God. ఈ పాఠాన్ని మనకు యెహెజ్కేలు మొదటి అధ్యాయంలో దేవుడు నేర్పిస్తున్నాడు. అదర్వైజ్ ప్రాణులకి చక్రాలు ఉండేది అవసరం లేదు. వీల్స్ ఆర్ నెసెసరీ ఓన్లీ ఫర్ ఎ వెహికల్, నాట్ ఫర్ అ లివింగ్ క్రీచర్. ఒక ప్రాణికి చక్రాలు ఉండవు, బండికి చక్రాలు. ప్రాణికి బండికి దేవుడు కలిపి నేను ప్రభువునని చెప్తున్నాను. ప్రాణికి ఈ చక్రానికి నేను రాజు అని చెప్తున్నాను. God of the Bible is the king of the living creatures and the technology developed by the living creatures. బైబిల్లోని దేవుడు మనకు దేవుడు, మనం డెవలప్ చేసుకున్న సైన్స్ కూడా దేవుడు. ఇది పాఠం. ఇంకా చాలా పాఠాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఎప్పటికైనా ఆయన రాయమంటే రాస్తాను. ప్రస్తుతానికి ఇది చాలా అనుకుంటున్నాను. చాలా ఉంది. ఓకే బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చాలా చక్కని ప్రశ్న అడిగారు. ఓకే, చాలా చక్కని జవాబు పొందుకున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. గొప్ప మర్మమును మాకు ఎవరికి తెలియని విషయాలను అనేకం తెలియజేశారు ఈ యొక్క ప్రశ్నలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, నమ్మిన వారు, నమ్ముతున్నటువంటి వారు, వాళ్ళు కేవలము వట్టి అమాయకులు. వాళ్ళు ఏమీ తెలియక నమ్ముతున్నారు అంటూ ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. వీళ్ళు అమాయకులు కాబట్టే వేరే దేవుని నమ్ముతున్నారు, విదేశీ దేవుని నమ్ముతున్నారు, ఇతర మతాలను వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. వారికి మరి భారతదేశంలో ఉన్నటువంటి సొంత ధర్మం మీద వారికి అవగాహన లేదు, వాళ్ళ అమాయకులు, వాళ్ళకు జ్ఞానం లేదు, గనుకనే దాన్ని నమ్ముతున్నారంటూ మరి అవాకులు చవాకులు పేలుతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? నిజంగానే ఏం తెలియకనే అమాయకులై నమ్ముతున్నారా యేసుప్రభు? అది అవాకులు చెవాకులు అని మీరు అన్నారు కదా సార్. అవాకులు చెవాకులు మనం వ్యాఖ్యానం ఒక మాట. ఇప్పుడు యేసు ప్రభువును నమ్మినటువంటి ఈ సోకాల్డ్ అమాయకులు అన్నారు చూసారా సార్? ఏండి అమాయకులు అయిన వాళ్ళు రాసిన పాటలు నేను చెప్తాను చూడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో 60వ పాట. గొప్ప దేవ నాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి, తప్పకుండా వద్దు నీ దరికి యేసునామమందు గొప్ప కరుణ చేత నన్ను ఇప్పుడు తగ చేర్చుకొనుము, నీవు మిగుల గొప్పవాడు, పకారము రాస్తుపోయాడు, చిన్నవాణి నంది ప్రార్థన, నీ లోకమందు మున్ను దయను విన్నవాడు.
ఇలాగ సన్నుతుడకు యేసు నీదు సన్నిధునున్నాడు గాన నన్ను గనికరించు మనసు నిన్ను నమ్మి వత్తు నకారం నాకు నా వత్తు ప్రాస్తం. ఉమ్, ఇది రాసినటువంటి మహానుభావుడు పులిపాక జగన్నాథం గారు. ఓకే. పులిపాక జగన్నాథం గారు అంటే సినీ గాయని పి సుశీల గారి తాతగారు. ఓకే. మరి ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి ప్రాసాబద్ధమైనటువంటి ఆ చక్కని పాటలు ఉమ్, ఇందులో చాలా ఉన్నాయి. 11వ పాట కూడా చూస్తాను, ఉమ్, చదివి వినిపిస్తాను. సార్. చూచుచున్నాము నీ వైపు మా ప్రియజనక, చూచుచున్నాము నీ వైపు చూచుచూ నీ ప్రేమ సొంపు సువార్తను జాచుచూ కరములు చక్కగా నీవు మేము మేమరులమై ఉంటి మీ మార్గము వీడి. అరులం అంటే అరి అంటే శత్రువు ఉమ్, అండి. అరులు మేము నీకు శత్రులమై ఉంటుంది, మేము అరులమై ఉంటుంది మార్గము వీడి మేమందరము పోతుంది. ప్రేమ చేయనప్పుడు ప్రియ తనయ నంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపుతుంది. ఇదంతా కూడా పులిపాక జగన్నాథం గారి కవిత్వం. వారు బ్రాహ్మణుడు. సినీ గాయని సుశీలమ్మ బ్రాహ్మణురాలు, బ్రాహ్మణ వంశ సంజాత అనేది మనకు అందరికి తెలిసిన విషయం. ఉమ్, మరి వారి తాతగారు పులిపాక జగన్నాథం గారు. అలాగే ఇంకో బ్రాహ్మణ కుల సంజాతుడు ఇంకొక ఆయన పురుషోత్తం ఉమ్, చౌదరి గారు సార్. అండి. ఆయన రాసినటువంటి పాటలు ఎన్నెన్నో ఉన్నాయి. ఒక ఉదాహరణకు ఒక చిన్న పాట పాడు. త్రాహిమాం క్రీస్తునాథ దయజూడ రావి అనే పాట పురుషోత్తం చౌదరి గారు 313వ పాటలో రాశారు. ఉమ్, త్రాహిమాం క్రీస్తునాథ దయజూడ రావి నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరుతుంది ఇప్పుడు త్రాహిమాం క్రీస్తునాథ. ఇది రాగమేమో ఎదుకుల కాంభోజి అట, తాళమేమో అది తాళమట. ఉమ్, గవ్వ చెయ్యరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వపాలై నేనెంతో నెవ్వ పొంది ఉమ్, త్రవుచున్న కొలది పెరుగు తరగదు నా పాప రాశి ఇప్పిదమున జడిపోతుంది నేనేమి చేతునోహో. ఉమ్, ఇదండి అమాయకురా, ఇది కవిత్వరాజు. ఉమ్, ఇప్పుడు వీళ్ళంతా బ్రాహ్మలు. ఉమ్, వీళ్ళు రాసినటువంటి పాటలు అర్థం కాక చస్తున్నారు జనాలు. సార్. ఇప్పుడు అమాయకుడు ఎవడు నేను అమాయకున్నా. ఉమ్, జ్వలిత భాను కోటి తేజ పూజ్య విమల చరిత వంద్యయేసునాథ అని నా 18 ఏళ్ల వయసులో రాశాను. ఉమ్, ఎవడు అమాయకుడు? వీడు అనుకున్నాడు అమాయకుడు. ఆ, మా తాతగారు కేవి జయకబ్ గారు సార్. తెల్లదొరలకు తెలుగు సంస్కృతం నేర్పించినటువంటి సంస్కృతాంధ్ర పండితుడు. గుర్రం జాషువా గారు కూడా పద్యాలు రాసే కొత్తలో వాటితో రూమ్మేట్స్. జాకబ్ గారు ఈ పద్యం కరెక్ట్ గా ఉందేమో చూడండి అని చూపించి సరి చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. కేవి జాకబ్ గారు ఆయన అమాయకుడా? అద్దంకి దావీద్ గారు మా చిన్న తాత గారు ఎవరు అమాయకుడు? బేతాళ జాన్ గారు అమాయకుడా? ఏమండి అసలు ఆ మాట అన్నవాడికి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. నేను చెబుతున్నాను, యేసు ప్రభువు నువ్వు అమాయకుడు నమ్ముకోవడం కాదు. అమాయకులైన వాళ్ళు యేసుకు దూరం ఉంటున్నారు. అమాయకులై ముందు వెనక చూడకుండా తాత ముత్తాతలు నేర్పించిన ఉక్కిటి పురాణాలను, అబద్ధాలను, చారిత్రక ఆధారాలు లేని విషయాలను నమ్మే అమాయకుడు యేసుకు దూరం ఉంటున్నాడు. బుర్రకాయకు బుర్రకు పదును పెట్టి ఆలోచించి ఇంగిత జ్ఞానానికి పని చెప్పి తార్కికమైన కారణాలు ఎక్కడ ఉన్నాయని వెదికి క్రీస్తు సువార్త కంప్లీట్ గా లాజికల్, తార్కిక పునాది కలిగినది, చారిత్రక ఆధారాలు కలిగినది అని నమ్మిన వాళ్ళు, మేధావులైన వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. మత్తయి 2వ అధ్యాయంలో చూస్తే తూర్పు దేశంలో ఉండే కూలినాలి పామర జనం రాలే యేసు దగ్గరికి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. జ్ఞాని అయిన వాడు యేసు దగ్గరికి వస్తాడండి. జ్ఞానం లేనివాడు ఇలా తిక్క మాటలు మాట్లాడుకుంటారు. ఎవరు అమాయకుడు? ఆర్ఆర్కే మూర్తి గారు అమాయకుడు. ఆయన బ్రాహ్మడే. ఎవడు అమాయకుడు? పరబస్సు సూర్యనారాయణ గారు ఆయన అమాయకుడా? ఎవరండి అమాయకుడు? నేను కొన్ని వందల మంది బ్రాహ్మణ పండితుల లిస్టు నేను చెప్పగలను. ఇకపోతే సైంటిస్టులు ఉన్నారు,
అంటే శాస్త్రవేత్తలు అనేకు క్రీస్తు నమ్మిన వాళ్ళు అమర్త్య సేన్ నోబెల్ బహుమతి గ్రహీత ఆయన అమాయకుడు ఎవరు అమాయకుడు? దయచేసి అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి భరతమాత పరువు తీయొద్దని వీళ్ళందరికీ ఆజ్ఞాపిస్తున్నా. సార్ విజ్ఞప్తి అంత సీని వాడికి లేదు. ఆ ఆజ్ఞ అదే ఒళ్ళు దగ్గర పెట్టుకో. అమాయకుడు యేసు నమ్ముతామని చెప్పి నీవు ఒక పైకి పెట్టుకో. యేసు నమ్మిన వాడే అమాయకుడు, యేసు నాకు వద్దనుకున్నోడే అమాయకుడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు హిందూ ధర్మ ప్రచారకులు అంటూ బయలుదేరినారు, ఒకళ్ళొకళ్ళు ఎంత భయంకరంగా ఖండించుకుంటున్నారు. వాళ్ళ మాట వాళ్ళే ఖండించుకోండి. ఆయన అంటాడు ఆయన పేరేంటంటే డిచ్కి బాబా గారి పేరేంటి, ఆయన అంటాడు ఏంటంటే మాంసం తిన్నవాడు లుత్సాగాడు, వాడు మనిషి కాదు జంతువు వాడని అంటాడు సార్. అవతలనేమో ఇంకొక ధర్మ ప్రచార స్వామీజీ అంటారు రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు నాన్ వెజిటేరియన్ తిన్నారు తప్పే ఉన్నది అని గరికపాటి వారు అంటారు. ఇంకొక ఆయన అంటారు సార్ మాంసం అనేది తిననే కూడా తిన్నవాడు లుత్సాగాడు నేను అంటాడు. అసలు రామకృష్ణుడు ఆ మాట అనొచ్చా? రాధా మనోహర్ సార్ ఏమండి, రాధా మనోహర్ దాస్ గారు ముందు వెనుక చూడరు. రాముడు క్షత్రియుడు మాంసం తిన్నాడు, కృష్ణుడు క్షత్రియుడు మాంసం తిన్నాడు, తప్పు లేదని గురువులు చెప్తుంటే మాంసం తిన్న వాళ్ళంతా లుచ్చాగాడని రాధా మనోహర్ దాస్ అంటాడు. అంటే ఏంటి వాళ్ళకే కన్ఫ్యూజన్. చిరంజీవి స్వామి గారు ప్రకటించారు, మనకంతా స్పష్టత లేదు, అంతా కన్ఫ్యూజన్ అనేసారు. కాబట్టి ఎవడు అమాయకుడు? నేను చెప్తున్నాను, లక్షల సంవత్సరాల క్రితం మీకు భారతము రామాయణం జరిగి ఉంటే ఆనాటి ఒక్క బండి చక్రము ఇటుక రాయు పట్టుకోరండి, రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా డేట్ నిర్ధారించండి, క్రీస్తు సువార్త అబద్ధం బాబు అసలు అంత ఫ్యాక్ట్ అంతా భారతదేశంలోనే ఉందని నేనే ప్రచారం చేస్తాను అని 41 సంవత్సరాల నుండి సవాలు చేస్తున్నాను. ఒక్కడు రాడు. రాకపోయినా ఆ కథను నమ్మేవాడు అమాయకుడా, లేకుంటే రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా అన్ని నిరూపించబడే డేట్లను నమ్మిన అమాయకుడా? ఎవడమాయకుడు? కాబట్టి వీళ్ళని ఉతికారేయాలంటే నేను ఇట్లా 100 రోజులు ఉతుకుతాను నేను నాన్ స్టాప్. ఆ పిచ్చర్ల మాటలు పట్టించుకోకండి. ఎవడమాయకుడు? యేసును నమ్మని వాడే అమాయకుడు, నమ్మినోడు మహాజ్ఞాని. అది అసలు వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్తా మరియా లాజరు ఉన్నారు కదా, వారు బాప్తిసం పొందారా సార్? వాళ్ళు మార్తా మరియలు బాప్తిస్మం పొందే ఉంటారు. ఎందుకంటే ఎందరైతే యేసును అంగీకరించారో అప్పటి తరములో వారు బాప్తిస్మం ఇచ్చు యోహానును అనుసరించి, బాప్తిస్మం ఇచ్చు యోహాను చెప్పాడు మెస్సియా రాబోతున్నాడని. ఇశ్రాయేలులో యేసును పరిచయం చేయడానికి పంపించబడిన వాడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. యోహాను భక్తుడు మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనములో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను భక్తుడు పరిచయం చేశాడు. అంతవరకు యేసు ఇశ్రాయేలుకు ప్రత్యక్షం కాలేదు. ఆ మాట మీకు చూపించడానికి బైబిల్ తీశాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 31వ వచనం, యోహాను 1:31 చూడండి. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుతూ వచ్చి అని చెప్పి, అంటే ఈయన బాప్తిస్మం ఇస్తూ ఉండటం ద్వారా యేసు ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైన. యోహాను పరిచర్య ద్వారా యేసు ఏ ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైనాడు, ఆ ఇశ్రాయేలులో సభ్యులే మార్తా మరియలు. యోహాను సేవ ద్వారా యోహాను పరిచయమయ్యాడని చెబుతున్నాడు లేఖనం, మనం కాదనలేం కదా. మరి యోహాను యొక్క పరిచర్య ద్వారా యేసు ఎవరు అనే ప్రత్యక్షత పొందిన ఇశ్రాయేలు జనాంగంలో సభ్యులే మార్తా మరియలు. గనక యోహానును ధిక్కరించి యేసు దగ్గరికి రావడానికి అవకాశం లేదు. అక్కడ యోహానును ధిక్కరిస్తే ఆటోమేటిక్ గా యేసుకు దూరం కావలసింది.
ఉమ్, కనుక ఆ రోజుల్లో మారు మనస్సు అనేది ఉంటే తప్పక యోహానును అంగీకరించాలి, యోహాను పరిచయం చేసి యేసును అంగీకరించాలి. అందుచేత నేను నమ్ముతున్నాను మార్తా మరియల బాప్తిస్మం యోహాను చేత పొందుతాను. ఉమ్, తర్వాత యేసు ప్రభు ఇచ్చుంటారు, అది వేరే విషయం. యేసు కూడా కొంతమందికి ఇచ్చాడు, శిష్యుల చేత ఇప్పించాడు. మారు మనసు కొరకైన బాప్తిస్మం, యేసును అంగీకరించడానికి సిద్ధపడడానికైన బాప్తిస్మం యోహాను ఇచ్చాడు. యేసును రక్షకునిగా నమ్మి రక్షణ కొరకు తీసుకునే బాప్తిస్మం యేసు అనే శిష్యుడు ఇచ్చాడు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇప్పుడు ఏ రిలీజియన్ తీసుకున్నా ప్రతి ఒక్కరు కొంతమంది అయినా సరే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన లోకరక్షకుడు అని నమ్ముతా ఉన్నారు. యేసుక్రీస్తును సిలువేసినటువంటి అప్పుడున్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదులు చాలామంది యేసును నమ్మడం లేదు, అక్కడ ఆయన పుట్టినటువంటి ఊర్లోనే ఆయనను నమ్మడం లేదు అంటూ కొంతమంది విమర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మొట్టమొదట కొంతమంది యూదులే నమ్మినట్టుగా ఉంది కదా. ముందు హెబ్రీలు యూదులే నమ్మారు. ఇక్కడ ఇక్కడ రెండు విషయాలు మార్క్ బాబు గారు, సార్ రెండు విషయాలు. జ్యూస్ యాజ్ ఎ నేషన్ యేసును అంగీకరించడం వేరు. ఉమ్, యూదులలో వ్యక్తిగత స్థాయిలో కొందరు అంగీకరించడం వేరు. ఓకే. ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు, ఆ 12 మంది ఆదిమ శిష్యుల అపోస్తలులందరూ ఉమ్, ఇశ్రాయేలు వంశస్థులే. ఉమ్, అన్యుడు ఒక్కడు లేడు ఆ 12 మంది. ఉమ్, కనుక ఆ తర్వాత మళ్ళీ 3000 మంది, 120 మంది పెంతెకోస్తు పండుగ నాడు ఉమ్, పరిశుద్ధాత్మను పొందిన 120 మంది అందరూ యూదులు, వాళ్ళు ఇశ్రాయేలీ. ఉమ్, తర్వాత బాప్తిస్మాలు పొందిన 3000 మంది కూడా వాళ్ళు యూదులు, ఇశ్రాయేలీ. ఉమ్, ఆ విధంగా మరి ఇశ్రాయేలీయులలో క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వాళ్ళు, శిష్యులైన వారు ఎంతమంది ఉన్నారో చూస్తున్నావు కదా అని మనం బైబిల్ గ్రంథంలో ఈ మాటను మనం ఒకసారి మనం చూద్దాము. ఉమ్, ప్రభునందు ప్రియులారా, అపొస్తలుల కార్యాలు 4:4 చూడండి దయచేసి. 4:4 వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి, ఉమ్, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. అంతకుముందు 3,000, ఉమ్, ఇప్పుడేమో 5,000. 5,000, 8,000. ఇలాగ చాలా మంది ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు మరి ప్రభువును నమ్ముతూ వేల మంది ప్రభువును అంగీకరించారు. 6వ అధ్యాయంలో ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగా సాగిరి. ఉమ్, హెబ్రీ భాష మాట్లాడే యూదులు ఉన్నారు, ఆ తర్వాత గ్రీకు భాష మాట్లాడే యూదులు ఉన్నారు. ఓకే. ఇలాగ చాలా మంది యూదులే నమ్మారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు. ఉమ్, కానీ యాజ్ ఎ నేషన్ ఇప్పుడు యూదు జాతి కంటూ ఒక గవర్నింగ్ కౌన్సిల్, ప్రధాన యాజకుడు ఉన్నాడు. దేవుడు ఏర్పరిచిన క్రమమే కదా. ఉమ్, ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది, దేవాలయం ఉంది, బలికర్మకాండం ఉంది, అది జరిగించడానికి యాజకులు ఉన్నారు. ఈ న్యాయాధిపతులు, యాజకులు, రాజు, ఈ అధికార యంత్రాంగము మొత్తం అధికారికంగా యేసును మెస్సియాగా అంగీకరించలేదు. ఈ రెండు వేరే వేరే విషయాలు. ఓకే. జ్యూస్ యాజ్ ఎ నేషన్ ఉమ్, దావీదు దేవుడు పంపించిన రాజు అని అంగీకరించారు. అలాగే యేసు యెహోవా దేవుడు పంపిన మా మెస్సియా అని యూదులు యాజ్ ఎ నేషన్ అంగీకరించాలి. అప్పటిదాకా యూదు జాతి అంగీకరించలేదని చెప్పడమే వాస్తవం. ఉమ్, ఇదొక నిజం. ఓకే. అసలు క్రీస్తు సంఘం అనేది వచ్చేసరికి అందులో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, అన్ని జాతుల వాళ్ళు కలిసిందే క్రైస్తవ సమాజం. ఉమ్, ఇంకొక విషయం, దీన్ని ఇలా పక్కన పెట్టేస్తే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేది పక్కన పెట్టేసి ఉమ్, Jews as a nation, the governing council of the Jewish community వాళ్ళు అంగీకరించారు లేదు అనేది టెక్నికల్ ఆస్పెక్ట్ పక్కన పెట్టేశారు. ఉమ్, అసలు విషయం ఏంటంటే ఉమ్, ఏ దేశంలోనైనా బాగా వినాలి, అందరూ సకల జనులు చిత్తగించాలి.
ఏ దేశంలోనైనా పుట్టిన దేవుళ్ళను ఆ దేశ ప్రజలు అంగీకరించారు, గౌరవించారు, ఘనపరిచారు. పుట్టిన దేశము చేతనే తృణీకరించబడ్డ దైవావతారం ఒక్కటి కూడా లేదు. ఓకే. రాముడు, కృష్ణుడు మొదలుకొని ఉమ్, వెంకటేశ్వరుడు, సాయిబాబా, అయ్యప్ప ఉమ్, స్వామి ఇలాంటి దేవతలందరూ కూడా భారతదేశంలో, హిందూ దేశంలో పుట్టారు. ఈ దేశం వాళ్ళని చాలా గొప్పగా ఆరాధిస్తుంది, ఉమ్, చాలా ఘనపరుస్తాం. ఉమ్, భారతీయులకు ఎంతో మక్కువ. మా దేవుళ్ళు మా దేశంలో పుట్టారు మమ్మల్ని ఉద్ధరించడానికి అని మక్కువ. అలాగే గ్రీకు దేవతలు ఉన్నారు, రోమన్ దేవతలు ఉన్నారు, ఈజిప్షియన్ దేవతలు ఉన్నారు. ఉమ్, ఏ దేవుణ్ణైనా ఏ దేవతనైనా వాళ్ళు పుట్టిన అవతరించిన ఆ దేశం చాలా మక్కువతో ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది. ఉమ్, ఒక యేసు ప్రభు వారి యొక్క కేసు మాత్రమే డిఫరెంట్. యేసు ప్రభు వారిని ఆయన ఏ దేశంలో పుట్టినాడో వాళ్ళు అంగీకరించదు. ఉమ్, ఇప్పుడు మన మిత్రులు ఈ మతోన్మాదులైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వాదన ఏంటంటే ఉమ్, ఆయన పుట్టిన దేశమే ఆయన చీకొట్టి తరివేసింది, చంపేసింది, ఉమ్, ద్వేషించి తృణీకరించింది ఆ పుట్టిన దేశమే. ఉమ్, మనకెందుకండి ఆయన? ఉమ్, యూదుల్లో పుట్టాడు, యూదులకే అక్కర్లేకపోయాడు ఆయన. మరి ఇండియాకి ఎందుకు? ఇక్కడ 3 మంది దేవతలు ఉన్నారు కదా, మాకు అవసరం ఆయన ఉమ్, ఉమ్, అనేది వీళ్ళ వాదన. అవును. నేను చెబుతున్నాను, అక్కడనే వీళ్ళు చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఓకే. పుట్టిన దేశము తృణీకరించింది, మిగతా దేవతలందరినీ పుట్టిన దేశం గౌరవించింది. గౌరవించి ఓన్లీ యేసు అనే ఒక్కడిని మాత్రమే పుట్టిన దేశం తృణీకరించిందంటే మానవులు కల్పించిన దేవుడిన కాదు అనడానికి ఇది ఒక గట్టి తిరుగులేని తార్కాణము, ఆధారము, నిరూపణ. ఓకే. మనుషులు కల్పించిన దేవుడైతే మనుషులు ప్రేమిస్తారు. మనుషులకు తోచని దేవుడు, మనుషులు ఊహించకుండా దేవుడే ఆయన తలంచి యోచించి ఆయన పంపినటువంటి అవతారం అయితే మానవుని ఆలోచనకు విరుద్ధంగా ఉంటుంది. ఉమ్, దేవుని ఆలోచన ఎప్పుడు కూడా మానవుని ఆలోచనకు విరుద్ధమే. అందుచేత మానవుడు ఆలోచించి చేసుకున్నటువంటి పురాణాలు, రాసుకున్న రచనలు, ఆ పుట్టించిన దేవతలు, వాళ్ళు ఊహించుకున్న రూపాలు, ఆ వ్యవహారాలన్నీ వీళ్ళ మైండ్కు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి కనుక మనుషులు వాళ్ళని అంగీకరించారు. ఉమ్, కానీ దేవుని మనస్సు, మానవుడి మనస్సు ఎప్పుడు వేరుగా ఉంటుంది కనుక దేవుడే పంపిన అసలైన అవతారాన్ని చాలా మంది తృణీకరిస్తున్నారు. మ్యూట్లో పడింది, ఒకసారి చూడండి. అయ్యగారు మ్యూట్లో ఉంది, చూడండి దయచేసి. అయ్యగారు ఒకసారి మీ వాయిస్ మ్యూట్లో ఉంది, చూడండి. క్రీస్తుని అవతారాన్ని ఆ దేశ ప్రజలు ఎందుకు అంగీకరించలేదంటే వాళ్ళ ఊహ ప్రకారం రాలేదు ఆయన, ఓకే. లేఖనాల ప్రకారం వచ్చాడు. ఉమ్, ఇది మళ్ళీ ప్రకాశం. యేసు ఆ దేశ ప్రజల ఊహల ప్రకారం రాలేదు, కానీ లేఖనాల ప్రకారం వచ్చాడు. మళ్ళీ మ్యూట్లో పడింది, ఒకసారి చూడండి దయచేసి. అయ్యగారు మ్యూట్లో పడింది. వేదములలో చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేర్చలేదు. కాలాత్మకుడు ఇంద్రుని ప్రభావమును చూడండి, అతడు నిన్న మరణించి ఇవాళ సజీవుడై ఉన్నాడు అనే వేద ప్రవచనం నెరవేర్చిన దేవుడు ఎక్కడున్నాడు? ఉమ్, ఈ దేవుళ్లను దేశ ప్రజలందరూ గౌరవిస్తారు, ఎందుకంటే వీళ్ళందరూ ప్రజల ఆకాంక్షల ప్రకారమే వచ్చారు, కానీ ఉమ్, వేదములో చెప్పిన వివరణ ప్రకారం రాలేదు. ఓకే. యేసు ప్రభు ప్రజల ఆకాంక్షలకు వేరుగా వచ్చాడు, వేదములో చెప్పబడిన ప్రవచనం ప్రకారం వచ్చాడు. అందుకే ఏ దేవత పేరు చెప్పినా ఎవరికి బీపీ పెరగదు, యేసయ్య పేరు చెప్తే బీపీ పెరుగుతుంది. ఉమ్, ఎందుకు అంటే యేసు ఒక్కడే పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాము ఓకే. కనుక యేసును యూదులు అంగీకరించకపోవడమే నా దృష్టిలో ఆ నిజమైన దేవుడు అంటానికి రుజువు. నా దృష్టిలో అది అసలు విషయం.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న అందరికీ సువార్త ప్రకటించినట్లు ఇప్పుడు యూదులకు కూడా సువార్త ప్రకటిస్తే వారు నమ్మే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఇప్పుడు నమ్మరు. ఇందాక నేను వేరే ప్రశ్నకు సమాధానం చెప్పాను. యూదులు రక్షణ పొందటానికి ఉమ్, BC 445 మార్చి 14 నుండి మట్టలాదివారం దాకా దేవుడు టైం ఇచ్చాడు. ఉమ్, ఈ నీ దినమందైనా నీవు మారు మనసు పొందితే బాగుండును అనే సంగతి దేవుడు యేసుప్రభు మట్టలాదివారం నాడు కన్నీళ్లు గాచి ప్రకటించాడు. ఆ రోజు మట్టలాదివారం తరువాత ఉమ్, యూదులకు దేవుడు కఠిన మనస్సు కలిగించాడు. 2 వచనాలు చూపిస్తాను, దయచేసి చూడండి. లూకాసు వార్తలో రండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 41-42 వచనాలు. సార్. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. ఈ నీ దినమందైనను, అట్లీస్ట్ ఆన్ దిస్ దై డే, అట్లీస్ట్ ఆన్ దిస్ యువర్ డే, ఉమ్, ఈ నీ దినమందైనా నీవు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే ఓ యెరూషలేమా నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కళ్ళకు మరుగు చేయబడ్డవి అని యేసుప్రభు వారు ఏడ్చి ఉమ్, గాడిద పిల్లల మీద ఆశ్రయం వచ్చి మట్టలాది వారు పామ్స్ అంటే ఈ నీ దినం అని ఎందుకు అన్నాడు? రేపు నీ దినం కాదు. ఉమ్, ఈ రోజుతో 69వ వారం లాస్ట్ డే. ఉమ్, రేపటి నుంచి అన్యజనులు ప్రవేశించడానికి దేవుడు యూదులకు కఠిన మనస్సు కలిగించే రోజు. ఉమ్, దయచేసి రోమా పత్రిక 11వ అధ్యాయము ఉమ్, 25వ వచనం. రోమా 11:25. ఉమ్, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా ఉమ్, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. ఉమ్, ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కలిగింది. ఎందుకంటే ఉమ్, ఇశ్రాయేలు కాని పదవి దేవుని కుటుంబంలోకి ప్రవహించాలి వరదలాగా. ఉమ్, అన్యజనుల ప్రవేశము సంపూర్ణం అయిపోతుంది ఎప్పుడు? అబద్ధ క్రీస్తు సైన్యాలు యెరూషలేమును దండ చేత చుట్టుముట్టినప్పుడు. చూడండి, అది కూడా నేను చెప్తాను, చూపిస్తాను. ఉమ్, లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకా 21వ అధ్యాయము 24. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. అన్యజనముల కాలము అంటే ఏంటో రోమా 11:25 చెప్పా. అన్యజనముల కాలం అంటే ద టైమ్ ఆఫ్ జెంటైల్ సుప్రిమసీ కాదు. చాలా మంది ఎస్కటాలజికల్ ప్రీచర్స్ అక్కడ తప్పటడుగు వేశారు, పప్పులో కాలేశారు. అన్యుల కాలం అంటే అన్యులు ఏలే కాలం అంటున్నారు. కాదు కాదు కాదు, అన్యులు రక్షణ పొందే కాలం. అందుకే అన్యుల ప్రవేశ కాలం అన్నాడు. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు అన్నాడు. అన్యుల కాలం అంటే ఆఫ్టర్ 69th వీక్ అన్యులు రక్షణ పొందడానికి దేవుడు ఇచ్చిన అవకాశం, ఇచ్చిన కాలం. అది సంపూర్ణమయ్యేది ఒక రోజు. ఆ తర్వాత మనం ఇశ్రాయేలుకు ఉన్న కఠిన మనసు తొలగిపోతుంది. అది మహాశ్రమల కాలం. అప్పుడు వాళ్ళు రక్షణ పొందుతారు. లక్షల మంది రక్షణ పొందుతారు, కోట్ల మంది కూడా రక్షణ పొందుతారు. అంతేగాని ఇప్పుడు ఒక్కరు కూడా రక్షణ పొందడానికి అవకాశం లేదంటారు గారు. ఇందాక చెప్పాను, తన్ను తాను బహుగా తగ్గించుకున్న వాళ్ళను దేవుడు రూల్స్ ను అధిగమించి ఆశీర్వదిస్తాడు అని. యూదుల కాలంలో కొంతమంది అన్యులకు కూడా రక్షణ, అన్యులకు కూడా స్వస్థ దేవుడు ఇచ్చినాడు కదా. అవును. అలాగే అన్యుల కాలంలో కూడా కొంతమంది యూదులకు అవకాశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఒక కాల్ కట్ అయింది. ఏదైనా తోటలో దేవుడు వచ్చి మాట్లాడినట్లు బలి చేసిన తర్వాత ఆదాముతో దేవుడు మళ్ళీ వచ్చి మాట్లాడా? ఆదాముతో మళ్ళీ దేవుడు తక్కువ మహిమలో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు నేను ఎందుకు నమ్ముతున్నానంటే, ఆదాము పిల్లలలోనే 7వ తరము వాడు హనోకు దేవునితో నడిచాడు. ఇప్పుడు ఆదాము పాపుల జాతికి మూల పురుషుడైతే, ఈ పాపులని కని ఉంటే, పాపులు ఆదాము కన్నా పాపుల్లో 7వ తరం పాపి హనోకు అయితే దేవునితో ఎలా నడిచాడు మరి? అవును. ఇప్పుడు ఆదాము పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు అంటున్నాము. పాపం చేసిన ఆదాము పాపిగా మారి తన రక్తంలో పాప మరణాల నియమాన్ని పొందుకొని అందరిని పాపులనే కన్నాడు.
ఆదాము కన్నా పాపుల జాతులు 7వ తరం. ఉమ్, హనోకు మరి దేవునితో ఎలా నడిచాడు? ఉమ్, కనుక ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఏంటంటే, ఉమ్, ఆదాము పాపము చేసిన తరువాత కూడా ఆదాముకు దేవుడు అంటే అవసరము, ఉమ్, దేవునికి ఆదాము అంటే ప్రేమ. ఉమ్, దేవునికి ఆదాము మీద ప్రేమ చావలేదు, ఉమ్, మాట్లాడాలని ఆశ ఆయనకు ఉంది. ఆదాముకు దేవుడు అంటే అవసరం, ఇంకా వేరే దిక్కు లేదు. అందుచేత ఉమ్, ఒరే నువ్వు పాపం చేసావు, అంతకుముందు మాట్లాడుకున్నంత ఫ్రీగా మాట్లాడుకునే అవకాశం లేకుండా చేసావు. నువ్వు అయినా సరే ఒక దారి ఏర్పాటు చేస్తున్నా. అదేంటంటే ఉమ్, రక్త ప్రోక్షణం అనేది మీరు ఆచరించారు. ఉమ్, రాబోతున్నటువంటి విరాట్ పురుషుని బలియజ్ఞానికి ముందు గుర్తుగా, సూచనగా, మాదిరిగా, ఒక ఒక ఉపమానంగా, ఉమ్, ఒక సాదృశ్యంగా మీరు ఈ జంతు బలి ఆచరిస్తూ ఉండండి అని ఏదరిలోనే దేవుడు ఒక బలి అనేది జరిగించి రక్త ప్రోక్షణము ద్వారా నా కోపం నీ మీద ఉండి మళ్ళుకుంటుంది అనే సంగతి నేను చూపించాను. ఉమ్, కనుక ఆదాము హవ్వ వారు రక్త ప్రోక్షణం ఆచరిస్తూనే వచ్చారు. ఉమ్, ఆదాము మొదలుకొని ఆ రక్త ప్రోక్షణం ఉన్నది కనుకనే ఎవరు చెప్పనక్కడ లేకుండానే ఆదాము తర్వాత అబ్రహాం, నోవహు వీళ్ళందరూ దహన బలులు అర్పిస్తానే ఉన్నారు. ఉమ్, అందుచేత ఆ దహన బలి లేక రక్త ప్రోక్షణ ఆచారం అనే ఆ ఆచారము ద్వారా దేవుడు ఉమ్, మానవ జాతితో మళ్ళీ సంబంధాలు నెలకొల్పుతున్నారు. ఎవరెవరు దేవునితో నడిచినారో ఆ భక్తులందరూ రక్త ప్రోక్షణము నమ్మారు, అనగా అన్యాపదేశంగా ఇండైరెక్ట్ గా రాబోతున్న మెస్సియా బలిని వాళ్ళు అంగీకరించారు. అందుచేత దేవుడు ఆదామును మొత్తం కయ్యనులాగా నువ్వు నా సన్నిధి నుంచి వెలివేయబడి నువ్వు దేశ దిమ్మరవయుండు అని కయ్యనుకు చెప్పాడు, ఆదాముకు చెప్పాడు. ఉమ్, ఏదరిలో దేవుడు తన సన్నిధి నుండి తోలివేశాడు. ఉమ్, కానీ ఆదాముకు దేవునికి మధ్య కొంచెం తక్కువ స్థాయిలో సంబంధం కొనసాగింది. ఓకే. కొంచెం తగ్గిన మహిమలు. అప్పుడు 100 వోల్ట్స్ బల్బ్ అయితే ఇప్పుడు 30 వోల్ట్ 0 వాట్ బల్బ్. ఆ మాత్రమైనా కొనసాగింది కనుకనే ఆదాము పిల్లల్లో నోవహు దేవునితో నడిచాడు, హనోకు దేవునితో నడిచాడు. సేతుకు పిల్లలు పుట్టినప్పుడు ఎనోషు అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది. ఉమ్, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఓకే. పాపము ప్రవేశించక ముందున్నంత ఉన్నత మహిమలో దేవ దర్శనం ఆదాముకు రాలేదు. కానీ ఈయన మినిమైజ్డ్ పవర్ ఆర్ ఇంటెన్సిటీ ఆర్ ఇల్యూమినేషన్, మినిమైజ్డ్ లైట్, మినిమైజ్డ్ వోల్టేజ్ అనుకోండి ఒకవేళ, సో యాజ్ టు సే తగ్గించబడినటువంటి ఆ తక్కువ శక్తి తక్కువ మహిమలో దేవుడు ఆదాముతో ఆయన పిల్లలతో మాట్లాడతానే వచ్చాడు. కనుకనే మరి షేతు, ఎనోషు, నోవహు, తర్వాత హనోకు వీళ్ళందరూ పుట్టారు. ఆదాము కయ్యూని స్థితిలో లేడు. ఆదాము ఇంకా దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు బికాస్ ఆఫ్ ది బ్లడ్ సాక్రిఫైస్ ఆఫ్ యానిమల్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఆది కాండంలో ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు అని 2వ అధ్యాయం 17లో చెప్పాడు కదా ప్రభువు యెహోవా దేవుడు. తరువాత 5వ అధ్యాయములోనికి వచ్చినాక 5వ వచనంలో ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందిన అన్నాడు. మరి నిశ్చయముగా ఇది తిను దినమున చచ్చెదవు అన్న తర్వాత ఆ దినమే ఎందుకు చనిపోలేదు? మళ్ళీ 930 ఏళ్ళు అయినాక చనిపోతే దాన్ని ఆ దినముగా మనము అనలేము కదా. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? దానికి ఉమ్, జవాబు ఇంతకుముందు కూడా మనం చెప్పాము. దానికి జవాబు ఏంటంటే ఆదాము ఆ దినము నిశ్చయముగా చచ్చిపోవాల్సి ఉండింది. కానీ దేవుడు ఉమ్, ఆదాముకు బదులుగా ఇంకొక జంతువును తీసుకొచ్చి జంతువును వధించాడు. ఆదాము చావలేదు, ఆదాము బదులుగా ఇంకో ప్రాణం అయితే అక్కడ అర్పించబడింది. ఉమ్, ఇప్పుడు ఇస్సాకును మోరియా కొండ మీద దేవుడు దహన బలిగా అర్పించమన్నప్పుడు ఉమ్, అబ్రహాము అర్పించబోయాడు. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది, ఇంకా కత్తి పట్టుకున్నాడు, అయిపోయింది. ఒక అరక్షణం అయితే 2 ముక్కలు తెగి పడేవాడు ఇస్సాకు. ఉమ్, దేవుడు జోక్యం చేసుకున్నాడు. అబ్రహామా ఆ చిన్నవాడిని ఏం చేయొద్దని చెప్పి ఉమ్, అన్నాడు. అబ్రహాం కన్నులెత్తి చూసినప్పుడు ఒక పొట్టేలు, పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు కనబడేను. ఉమ్, అబ్రహాం ఆ పొట్టేలు తెచ్చి ఇస్సాకుకు మారుగా ఇన్ ద స్టెడ్ ఆఫ్ ఐజాక్, ఇస్సాకుకు బదులుగా ఆ పొట్టేలు నరిపించాడు. దట్ ఈస్ ద హోల్ గాస్పుల్ ఆఫ్ ద హోలీ బైబిల్.
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని సువార్త ఏంటంటే, ఒకడు చావాలి, అతడికి మారుగా ఇంకోటి చచ్చుతుంది. దట్ ఈస్ ద వన్. మనందరం చావాలి, మనకు బదులుగా యేసు మరణించాడు. అది సువార్త. అలాగే అక్కడ కూడా ఆదాము చావాలి, కానీ ఆదామును అప్పుడే చంపేశాడు అనుకోండి. ఆదామును అప్పుడే చంపేస్తే ఇంకా దేవుని ప్రణాళిక అంతా ఆగిపోతుంది. మళ్ళీ ఇంకో రూట్ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దేవునికి ఆది సంభూతుడు ఒక కొడుకున్న సర్పము కూడా వాడో కొడుకును కనాలి అనే కుట్రతోనే మానవ జాతి ఇలాగ పక్కకు తీసుకొచ్చాడు, దేవుడి నుంచి దూరం చేశాడు. వాడొక కొడుకును కనాలి, దేవుని కుమారుడికి కడసర్పం కుమారుడికి యుద్ధం జరగాలి. సాతాను యొక్క కుట్రలు అన్నిటిని కూడా దేవుడు విఫలము చేసి భగ్నము చేసి, ఎంత కుయుక్తిగా ప్రవర్తించినా, ఎంత మహాజ్ఞాని అయినా దేవునితో గెలవలేడనే పాఠాన్ని సర్వ విశ్వానికి నేర్పించాలి. ఆదామునప్పుడే చంపేసేస్తే, ఆ రోజు చంపేస్తే, మరి నీ సంతానము, స్త్రీ సంతానము, సర్ప సంతానము వైరము కలిగించు, నేను వీళ్ళని విమోచించడానికి స్త్రీ సంతానంగా పుట్టి సర్పం యొక్క తలచిత కొడతాననే ప్రవచనాలు నెరవేరు. అది దేవునికి ఒక విధమైన ఓటమి. నువ్వు ఆ దినమే చచ్చిపోతావు అని దేవుడు అన్నాడు. అయితే ఆ చావును ఆదాము మీద నుండి ఒక జంతువు మీదకి దేవుడు షిఫ్ట్ చేశాడు. మనం తప్పు చేస్తాం, మనకు బదులుగా ఇంకోటి పెనాల్టీ కడితే పోలీసులు వదిలేస్తారు. అలాగే జరిగింది. దీన్ని ఏమంటారంటే వైకేరియస్ డెత్, ప్రాతినిధ్య మరణము అని అంటారు. అసలు ఆదామును దేవుడు ఆ రోజే చచ్చిపోతావన్నాడు, దేవుని మాట నెరవేరాలి కదా అని మంకు పట్టే వాళ్ళు చాలా మంది విశ్వాసుల్లోనే ఉన్నారు. చాలా విచిత్రం. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు మేలు చేస్తాను అని చెప్పిన మాటకు 100% కమిట్ అయి ఉంటాడు. కానీ దండన, శిక్షకు సంబంధించిన విషయాలలో అవకాశం ఉన్నంత వరకు తప్పిద్దామనే ప్రయత్నంలో ఉంటాడు. కనుకనే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. నీకు మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తే 100% చేస్తాడు. దిక్కులు తారుమారైనా సరే ఆయన మాట నిలబడతాడు. మేలు కొరకైన మాట దేవుడు చాలా రోషంగా, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. కానీ కీడు చేస్తాను అని చెప్పిన మాట తప్పించడానికి ఏదో సాకు వెతుకుతాం. ఎందుకంటే ప్రేమ గల దేవుడు కదా, ఏదోలాగా నా కొడుకు బతికిపోవాలని ఆశ. మర్చిపోకూడదు, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని యోహాను 3:16 కొత్త నిబంధనలో ఉన్నమాట. యోహాను 3లోనే కాదు, ఏదైనా తోటలోనే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. గాడ్ ఈజ్ లవ్, అక్కడే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. కనుక ప్రేమ ఇంకొక బైపాస్ లాంటి ఒక రోడ్డు కనిపెట్టేసి, ఆడాం నువ్వు చచ్చిపోవాలా బాబు, కానీ నీ బదులుగా ఇది నాకు చంపు అని చంపేసి రక్తం చిందించి దాని చర్మంతోనే ఆదాము చొక్కాయి చేయించాడు. ఇంకో మేకను తెచ్చి చంపేసి దాని చర్మంతో హవ్వకు చొక్కాయి ఇచ్చాడు. అప్పుడు ఆది దంపతులకు అర్థం, దేవుడికి మేము కోపం తెప్పించినప్పుడు రక్తం చిందించాలన్నమాట అనే సంగతి అర్థమైంది. కనుక ఆదాము ఆ రోజు చావకపోవడం దేవుని అసమర్థత కాదు, దేవుని ప్రేమ యొక్క విశ్వసనీయత, ద క్రెడిబిలిటీ, ద రిలయబిలిటీ ఆఫ్ గాడ్స్ లవ్. అది దేవుడు చంపుతున్నాను కానీ చంపేస్తా అనడానికి ఒక ప్రేమ మూట అయిన దేవుడు అక్కర్లా. ఎన్ని కంప్యూటర్ కెన్ డూ దాట్. చంపుతానన్నాను చంపేస్తా అనడానికి ఒక మూర్ఖుడు చాలు, ఒక మహాజ్ఞాని ఎక్కర్లేదు, ఒక కఠినుడు క్రూరుడు చాలు, ఒక ప్రేమమూర్తి అక్కర్లేదు. దేవుడు కఠినుడైన రాజు కాదు, ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి. కనుక ఒక సాకు కనిపెట్టేశాడు. ఒరే నువ్వు చావాలరా, నీకు బదులుగా జంతు చచ్చు, ఇసాకు చావాలి, ఇసాకు బదులుగా పొట్టేరు మరణించి, అలాగే మనమందరం మరణించాలి, మనకు బదులుగా ఇంకొక ఆయన మరణించబోతున్నాడు అనే సువార్తే ఏదైనా తోటలో దేవుడు అప్పుడే చెప్పేశాడు. అది విషయం. ఆదాముకు బదులు ఆల్రెడీ బలి జరిగిన తర్వాత మళ్ళీ ఆదాం చనిపోకపోతే బాగుంటుంది కదా, మరి ఆదాం చనిపోవడం ఎందుకు మళ్ళీ? ఆదాము చనిపోవడం ఎందుకు అనంటే అది కూడా దేవుని ప్రేమే. ఆదామును మరణానికి అప్పగించడం అనేది కూడా దేవుని యొక్క ప్రేమ. ఎందుకంటే
పాపము ద్వారా శరీరానికి ఉండే ఆరోగ్యం కూడా పోయింది. ఉమ్, ద హెల్దీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ డిస్ట్రాయిడ్. ఇప్పుడు పాపము ద్వారా దేవునికి కోపం వచ్చింది అనేది ఒకటే కాదు, ఉమ్, మానవుడు తన సొంత ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. ఉమ్, పాపము యొక్క ఫలితమే వ్యాధి, ఉమ్, అనారోగ్యం. ఇప్పుడు దాదాపుకు బదులుగా ఒక బలి జరిగింది అనేది సాదృశ్యమైన బలి జరిగింది, కానీ అసలైన బలి జరగలేదు. ఉమ్, ఇప్పుడు ఈ మేక రక్తం, జంతు రక్తం అంతా ఏంటి? మునుముందు జరగబోతున్న దేవకుమారుని యొక్క బలి. దేవకుమారుడు కార్చబోతున్నటువంటి దైవ రక్త ప్రోక్షణమును ముందుగానే చెప్పుకుంటూ జరగబోతున్న బలి యందు విశ్వసించుచున్నారు ఉమ్, అంటూ దీన్ని చంపుతారు. ఇది ఒక నీడ మాత్రమే, ఉమ్, ఇది ఒక ఛాయ మాత్రమే. ఈ మేకలు, దున్నలు, ఇవన్నీ కూడా ఎద్దులు ఈ వధించడం అంతా ఛాయ. అసలు యజ్ఞం, ఆది సంభూతుని యజ్ఞం శిలువ మీద జరిగింది. ఉమ్, సరే, అది జరిగినప్పుడు మానవ పాపం అంతా పరిహారం. ఆ తర్వాత కూడా మనుషులు చచ్చిపోతున్నారు. ఉమ్, అవును కదా. ఇప్పుడు ఏదైనా తోటలో బలి అయినాక ఆదాము వచ్చాడు అంటున్నారు మీరు. అవును. ఆ ఏదోలోని జంతు బలికి అసలైన రూపమైన యేసు బలి జరిగిన తర్వాత కూడా మనుషులు చచ్చిపోతున్నారు. చనిపోతున్నారు. అవును. యేసు ప్రభు దాసులే చచ్చిపోతున్నారు. అవును కదా. దీనికి కారణం ఏంటంటే ఉమ్, పాపము అనే దాని ద్వారా వచ్చిన డ్యామేజ్ ఏంటంటే మనుషులకు శరీరములో ఆరోగ్యం ఉండదు. ఉమ్, ఈ పాపము ద్వారా పాప మరణముల నియమము దేహములోనికి ప్రవేశించి రకరకాల రోగాలుగా బహిర్గతం అవుతా ఉంది. ఉమ్, ఇప్పుడు ఈ చిరంజీవత్వము లేక శాశ్వతత్వము, చిరాయువు అనేది ఈ మట్టి దేహములో ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చి ఉంటే ఒకడికి క్యాన్సర్ వస్తుంది, దేహం అంతా బాధామయమైపోతుంది, వాడికి చావు రానే రాదు. ఉమ్, ఒకడికి టీబీ వస్తుంది, ఎయిడ్స్ వస్తుంది, ఇంకొకటి వస్తుంది. ఆ వ్యాధి లక్షణాలతో వాడు తగ్గుతుంటాడు, బాధపడుతుంటాడు, చావు రానే రాదు. ఉమ్, శరీరంలో పాప నియమం ఉన్న వాడికి నిత్య జీవితం ఇవ్వడం టార్చరే గాని ఆనందం కాదు. ఉమ్, నిత్య జీవం ఎప్పుడు ఇవ్వాలంటే ఈ దేహము మహిమ దేహముగా మార్చబడిన తర్వాత నిత్య జీవం ఇస్తే వాడు ఎంజాయ్ చేస్తాడు. ఉమ్, లాంగ్ లైఫ్ అనేది ఎంజాయబుల్ ఎప్పుడు ఉంటుంది? రోగము, ఆకలి, దప్పికలు లేనప్పుడు ఎంజాయ్. ఉమ్, సకల విధములైనటువంటి వ్యాధులు దేహంలో దేహం యొక్క వ్యాధుల పుట్టగా మారిపోయినాక చిరాయువు, దీర్ఘాయుష్మాన్ భవ, నిత్య జీవ ప్రాప్తిరస్తని దీవించేస్తే ఈ రోగాల మూటగా ఉన్నటువంటి మనిషి యుగ యుగాలు బ్రతుకుతాడు. అది వాడిని హింసించడమే కానీ దీవించటం అవ్వదు. ఉమ్, కనుక సర్వజ్ఞాని అయిన దేవుడు పునరుద్ధానమును ప్లాన్ చేశాడు, రిజరక్షన్. ఉమ్, ఆ పునరుద్ధానం పొందినప్పుడు ఈ మట్టి దేహములో పాప మరణాల నియమము నశించి ఈ మట్టి దేహం మహిమ దేహంగా మారుతుంది. ఆ మహిమ దేహానికి ఆకలి లేదు, జబ్బు రాదు. ఉమ్, ఆకలి, జబ్బు రెండు లేని దేహానికి నిత్య జీవము, నిత్యమైనది దేవుడు ఇష్టం. కాబట్టి ఆదాముకు బదులుగా చేసిన బలి అది ప్రతీకాత్మకమే కానీ అసలైన బలి ఇంకా జరగలేదు అనేది ఒక విషయం. ఉమ్, అసలైన బలి జరిగిన తర్వాత కూడా మరణాలు జరుగుతున్నాయి. ఉమ్, ఎందుకు అంటే ఇంకా ఈ మట్టి దేహము పునరుద్ధాన దేహంగా మార్చబడలేదు గనుక, దీంట్లో ఉండే రోగ నియమం అనేది పోలేదు గనుక వీళ్ళు చచ్చిపోవడమే మంచిది. అందుకే పౌలు అన్నాడు, చావైతే లాభం అన్నాం. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఉమ్, ఎన్ని వేల మంది రోగులు, అయ్యో భగవంతుడు ఇంకా నన్ను తీసుకుపోడాయి, ఎందుకు ఇంకా ఉంచాడు, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, డాక్టర్ గారు ఏమన్నా చేసి నన్ను చంపేయండి ప్లీజ్ ఉమ్, అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఉమ్, అంత బాధలో ఉన్నవాడిని అలాగే బాధపడుతూ యుగ యుగాలు ఉండరా బాబు అని చెప్పేంత క్రూరుడు కాదు దేవుడు. ఉమ్, పాపము చేసుకున్న మనిషి తను తాను సర్వనాశనం చేసుకున్నాడు. దేవుడి కోపం తెప్పించడమే కాదు, వీడు తను తానే నాశనం చేసుకున్నాడు. ఉమ్, నెమ్మది లేకుండా చేసుకున్నాడు. నెమ్మది లేని బ్రతుకుంటే వద్దురా, నా శిలువ రక్తం ద్వారా నిన్ను సంపూర్ణంగా విమోచించి శరీరాన్ని కూడా విమోచించి అప్పుడు మళ్ళీ యుగాలు జీవించేటట్టు చేస్తాను. కనుక ఆదామును అప్పుడే చంపకుండా ప్రతీకాత్మకంగా ఒక మేకను చంపి ఆదాములో నుండి మళ్ళీ రక్షకుడు రావడానికి దేవుడు ఒక ప్లాన్ ఏర్పాటు చేసి టైం క్రియేట్ చేశాడు. 930 ఏళ్ళు బ్రతికాడు.
ఉమ్, ఆదాము నుంచి మానవ జాతి విస్తరించింది, అక్కడ నుంచి మళ్ళీ యూదా జాతి వచ్చింది, అక్కడ నుంచి మెస్సియా వచ్చింది. సాతాను చేసిన డ్యామేజ్ కు దేవుడు మళ్ళీ రిపేర్ చేయడానికి అవకాశం కల్పించుకుంది. కానీ ఈ ఆదాము హవ్వ చేసిన తప్పుకు రియల్ సొల్యూషన్ ఏదైనా బలి కాదు, ఉమ్, శిలువ మీద బలి రియల్ సొల్యూషన్. ఓకే. శిలువ మీద బలి యొక్క విమోచన కంప్లీట్ ఎప్పుడవుతుందండి? ఈ మాట అందరూ వినండి. ఈ ప్రశ్నకు ఈ సమాధానానికి ఇదే లాస్ట్ స్టేజ్. ఆదాము హవ్వలు చేసిన తప్పుకు కంప్లీట్ పరిష్కారం శిలువ యజ్ఞము ద్వారా. ఆ శిలువ యజ్ఞము ద్వారా పరిష్కారం ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే ఉమ్, మన ఆత్మ విమోచనతో విమోచన ప్రారంభమై మన శరీర విమోచనతో కంప్లీట్ అవుతుంది. నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు మన ఆత్మ విమోచింపబడుతుంది. యేసు రెండవ రాకడలో మన శరీరం విమోచింపబడుతుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మరణాలు ఉంటుంది. అది అసలు విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగునన్నాడు, నేను మీకు ఆరోగ్యం కలగజేతును అన్నాడు. మరి హనోకు ఏలియాలేమో అసలు చనిపోకుండానే పరలోకం వెళ్ళిపోయారు. మరి వాళ్ళ లోపల కూడా రోగ నియమము అనేది ఒకటి ఉన్నది కదా. మరి స్వస్థపరుస్తా అన్నటువంటి దేవుడు ఎందుకు మరి స్వస్థతను ఇక్కడనే కంప్లీట్ చేయడం లేదు? అది కాదు కదా. ఇప్పుడు ఈ ఏలియా హానోకులు యేసు రెండవ రాకడలో ఎత్తపడబోతున్నటువంటి భక్త సమాజానికి ముంగురుతులు వాడు. ఉమ్, దేవునికి ఒక నియమము, ఒక పద్ధతి, కార్యాచరణ శైలి ఉంది బైబిల్. ఉమ్, ఆయన మునుముందు చేయబోతున్నటువంటి జగద్వ్యాపితమైనటువంటి ప్రపంచవ్యాప్తమైనటువంటి కార్యాలకు చిన్న నమూనాలుగా ముందు కొన్ని జరిగిస్తాం. ఉమ్, విశాల మానవ సమాజం పాపదాస్యంలో ఉన్నది, విడుదల పొందాలి, విమోచించాలి. విశాల మానవ ప్రజాని ఉమ్, పాపదాస్యంలో ఉన్నది ఉమ్, అనే దాన్ని మనకు అర్థం కావడానికి చిన్న మినియేచర్ డ్రామా. ఉమ్, ఐగుప్తులో ఇశ్రాయేలు దాసు ఉమ్, విశాల మానవ సమాజం కొరకు దేవకుమారుడు రక్త ప్రోక్షణం చేస్తారు. ఆ రక్తమును ఆశ్రయించిన వారి మీద నుండి దేవుని ఖడ్గం దాటిపోతుంది, వారిని హతం చేయదు. దానికి చిన్న నమూనా ఒక బస్తా గొర్రెని చంపి దాని రక్తాన్ని ద్వారబంధాలకు. ఇలాగ అన్ని విషయాలకు దేవుడు కొంచెం నమూనాగా ఎలా చేస్తానంటే ఇది ఇలా చేస్తాను అని చూపడానికి, మనకు అర్థం కావడానికి, నమ్మటానికి ఆధారం ఉండడానికి చిన్న మినియేచర్ రెప్లికా ఒకటి తయారు చేస్తారు. ఎన్నోసార్లు చెప్తున్నాను. ఉమ్, హైదరాబాద్ లో పెద్ద చార్మినార్ ఉంది. ఉమ్, దేశమంతా దాని రెప్లికాస్ అమ్ముతారు. చిన్న చిన్న తాజ్మహల్ ఉంది, దాని రెప్లికాస్ అమ్ముతారు. ఉమ్, అలాగే రక్షణ సంకల్పంలోని అన్ని సంఘటనలకు ఒక చిన్న రెప్లికా పాత నిబంధనలో ఉమ్, దృష్టాంతములుగా అవి సంభవించినవని చెప్తాడు 1 కొరింథీ 10:11. ఉమ్, అలాగే యేసు రెండోసారి వచ్చినప్పుడు భక్తులందరూ ఎత్తపడతారు. వాళ్ళ మట్టి శరీరములు మహిమ దేహముగా మార్చబడి ఉమ్, వారి మట్టి దేహములోని పాప మరణముల నియమము నశించి అక్షయ దేహముగా మార్చబడి కోట్ల మంది భక్తులు ఎత్తపడతారు. ఉమ్, ఇది దేవుని ప్రణాళిక. ఉమ్, ఎలా ఎత్తపడతారండి? కాకమ్మకబుర్లా ఏంటి కథలు చెప్తున్నావు? కల్పిత కథలు చెప్తున్నారు. మనిషి ఏంటి గాల్లో గుడి కూడా ఎగిరిపోవడం, మళ్ళీ కోట్ల మంది ఒకటిద్దరు కాదు ఏంటండి కట్టు కథలు అని ఎవడైనా అంటారు. ఉమ్, ఎలా వెళతారు అంటే ఇలా వెళుతారు ఉమ్, అని చూపించడానికి ప్రతీకగా ఒక హనోకును, ఒక ఏలియాను దేవుడు చూపించాడు. హనోకు మరణం పొందకుండానే వెళ్ళాడు మహిమలో లోకాలు, మహిమ దేహధారి. ఏలియా మరణం పొందకుండానే మహిమ లోకానికి మహిమ దేహధారిగా వెళ్ళాడు. వాళ్ళిద్దరు వెళ్ళగలిగితే మరి కొన్ని కోట్ల మంది కూడా వెళ్ళగలుగుతారు అని నమ్మడానికి ఆస్కారం. యేసు మరణించి లేచాడు కనుక, మహిమ దేహంతో లేచాడు కనుక మరణించిన భక్తులందరూ లేస్తారని నమ్మడానికి ఆధారం కలిగి యేసు పునరుద్ధానము ద్వారా రెండవ రాకడలో కోట్ల మంది భక్తుల పునరుద్ధానాలు అవుతారని నమ్మడానికి ఆస్కారం ఏర్పడింది. ఏలియా హనోకులు ఎత్తపడడం ద్వారా కోట్ల మంది భక్తులు చావకుండానే ఎత్తపడతారు, మహిమ దేహంగా మార్చబడి ఎత్తపడతారని నమ్మడానికి ఆస్కారం కలిగింది. అది విషయం. ఓకే సార్, ఇప్పుడు నేను స్వస్థపరచు యెహోవా అని అన్నాడు కదా. ఇప్పుడు ఏ ఏ విషయాలలో స్వస్థపరుస్తాడు? భౌతికమైనటువంటి స్వస్థతనేనా, లేకపోతే ఇంకా దేనికి తీసుకోవాలి? ఆ మాట ఎప్పటి వరకు ఉంటుంది?
అయ్యగారు చెప్పండి. ప్రశ్న మిస్ అయిందైనా మళ్ళీ చెప్పండి. ఓకే. ఇప్పుడు దేవుడు స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు కదా. మరి స్వస్థత అనేది భౌతిక శరీరానికేనా? ఆ స్వస్థత నేను చేస్తాను అని చెప్పిన ఆయన మాట ఎప్పటి వరకు నిలబడుతుంది? స్వస్థత అనేది దేవుని ఒరిజినల్ డిజైన్. దేవుని ఒరిజినల్ డిజైన్ లో శరీరానికి లేక ఆత్మకు ప్రాణానికి ఏర్పాటు చేయబడిన ఫంక్షనింగ్. ఉమ్, ఆ ఒరిజినల్ డిజైన్ కు భంగమైన ఫంక్షనింగ్ సరిగ్గా చేయలేకపోయినా దాన్ని రోగము అంటాం. రోగం యొక్క నిర్వచనం ఇది. ఉమ్, బాడీని ఆత్మను దేవుడు నిర్మించినప్పుడు దానికంటూ ఒక ఒరిజినల్ డిజైన్, దాంట్లో డిఫరెంట్ సిస్టమ్స్ కి డ్యూటీలు అప్పగించడం చేశాడు. ఉమ్, ఈ ఒరిజినల్ డిజైనింగ్ చెడిపోయినా అప్పగించిన డ్యూటీస్ ఫంక్షన్ చేయలేకపోవడానికి సిస్టమ్స్ అన్ని అసమర్థంగా మారిపోయినా అదే రోగం. రోగం అంటే నిర్వచనం అది. ఫర్ ఎగ్జాంపుల్, నేను డాక్టర్ని కాదు, ఉమ్, కానీ an old patient is better than a new doctor అంటారు కదా. ఉమ్, ఓకే. అలాగా ఏదో డాక్టర్లు చెప్పిన కొన్ని మాటలు నేర్చుకొని నేను చెప్తున్నాను. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చింది అంట. ఉమ్, షుగర్ వ్యాధి అంటే అర్థం ఏంటంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ పని చేయకపోవడం. ఉమ్. హలో, దాంట్లోంచి ఇన్సులిన్ న్యాచురల్ ఉత్పత్తి అవుతా ఉంది. చెప్పండి. ఎవరు? అవసరమైన దానికంటే ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అయితే లో బ్లడ్ షుగర్. లైన్లో ఉండండి. ఇన్సులిన్ తగినంత కంటే కొంచెం తక్కువ ఉత్పత్తి అవుతుంటే హై షుగర్ వచ్చేస్తుంది. ఇన్సులిన్ కావలసినంతనే ఉత్పత్తి అవుతే షుగర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నార్మల్ లెవెల్ వాడు ఆరోగ్యం. అంటే ఒక గ్రంథి పని చేయకపోవడం ఒక రోగముగా మనకు కనపడుతుంది. అలాగే దేహంలో అన్ని సిస్టమ్స్, దేహము మానవ దేహమే ఒక మహా అద్భుతం, గ్రేట్ మిరాకిల్ హ్యూమన్ బాడీ. ఉమ్, దేవుడు ఒరిజినల్ డిజైన్ లో పెట్టిన ఆ ఫంక్షనింగ్ చేసే సామర్థ్యం పోవడమే మెషిన్ చెడిపోయింది అన్నాడు. బాడీ ఈజ్ ఎ మెషిన్, హ్యూమన్ బాడీ ఈజ్ ఎ మెషిన్. ఉమ్, ఆ మెషిన్ లో కొన్ని భాగాలు పోయింది. కారు కొనుక్కున్నాము, కారు అని పనిచేయదు, అంతవరకు ఆ పార్ట్ చెడిపోతుంది. ఉమ్, ఒక్కోసారి బ్రేకులు సరిగ్గా పనిచేయవు, బ్రేక్ నొక్కినా ఇంకా బండి ముందుకు పోతాను. ఉమ్, హెడ్ లైన్స్ ఆన్ కావు, లైట్లు ఆఫ్ అయిపోయి. ఇలాగ కారులో కొన్ని వేరే వేరే భాగాలు పనిచేయవన్నట్టు మానవ దేహంలో అలాగే ఆత్మకు కూడా, మీరు ఆత్మ కూడా అన్నారు, ఆత్మలో కూడా కొన్ని ఉమ్, ఫంక్షన్స్ ఓకే. అవి చేయలేకపోయినప్పుడు ఆత్మకు రోగం వచ్చింది. శరీరంలో పనులు సరిగా జరగకపోయినప్పుడు శరీరానికి రోగం వచ్చింది. ఇప్పుడు శరీరపు రోగాన్ని, ఆత్మకు పట్టిన రోగాన్ని రెండిటిని కూడా యేసు తన శిలువలో తాను పొందిన గాయాల చేత స్వస్థపరచు. యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆయన శరీరంలోని రుగ్మతలు రోగాలకు మాత్రమే కాదు, ఆత్మకు మనసుకు పట్టిన రోగాన్ని కూడా స్వస్థపరచగల సమర్థుడు యేసు. ఉమ్, అసలు ఆ మాటకు వస్తే శరీరము కంటే ముఖ్యంగా మన ఆత్మను స్వస్థపరచాలి అని ఆశా భారము కలిగిన దేవుడు యేసు ప్రభువు. ఎందుకంటే ఉమ్, శరీర రోగంతో మనం చచ్చిపోతే పరలోకానికి వెళ్ళొచ్చు, అభ్యంతరం లేదు. ఉమ్, కానీ ఆత్మకు రోగం పట్టి చచ్చిపోయాం అనుకోండి, ఉమ్, నరకమే గతి, పరలోకం ఉండదు ఇక మనం. ఉమ్, కనుక శారీరక వ్యాధితో చచ్చిపోవడం ప్రమాదం కాదు, ఆత్మకు వ్యాధి బట్టి చచ్చిపోవడం ప్రమాదం. ఉమ్, అందుచేత యేసు ప్రభు వారు ఇచ్చే స్వస్థత శరీర స్వస్థతల కంటే ముఖ్యంగా ఆత్మకు హృదయానికి పట్టినటువంటి స్వస్థత. ఆ హృదయానికి పట్టిన రోగము నుండి విడుదల, హృదయానికి పట్టిన రోగము నుండి స్వస్థత అనేది యేసు ప్రభు వారు అత్యవసరంగా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మనకి ఇర్మియా చెప్పాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి గలది. యెషయా చెప్పాడు మొదటి అధ్యాయంలో, ప్రతివాని నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. కనుక ఈ వ్యాధులకు పరిష్కారం సిలువయే. యేసు ప్రభు వారు స్వస్థపరుస్తారు. కానీ శారీరక స్వస్థతను పొంది రక్షణ పొందకుండా చచ్చి నరకానికి పోయిన వాళ్ళు వేల మంది, లక్షల మంది. కానీ శారీర స్వస్థత పొందలేకపోయినా, వ్యాధితోనే చచ్చిపోయినా రక్షణ పొందిన వాళ్ళుగా ప్రార్థనాత్మ కలిగి చచ్చిపోయి మహిమలోకి వెళ్ళిన ధన్యులు కూడా చాలా మంది. కాబట్టి స్వస్థత
అనే పాయింట్ వచ్చినప్పుడు శరీర స్వస్థత కంటే 100 కోట్ల రెట్లు ఎక్కువ ప్రాముఖ్యము ఆత్మ స్వస్థత. అది కూడా యేసే ఇస్తాడు. యేసుగారికి ఇంకెవరు ఇవ్వలేడు. ఇంకోటి కూడా చెప్తున్నారు, శరీర స్వస్థత కొన్ని చిన్న చిన్న జబ్బుల నుండి సైతాను కూడా ఇవ్వగలడు. సైతాను కూడా ఇవ్వగలడు. దేవుడు చేసే అద్భుతాలు భౌతిక ప్రపంచంలో సైతాన్ గాడు కూడా చేస్తాడు. కానీ ఆత్మకు స్వస్థత యేసు ఒక్కడే ఇస్తాడు, ఇంకా ఏ శక్తి ఇవ్వజాలి. అందుచేత యేసు ప్రభువును నమ్మండి అందరూ కూడా. శరీర రోగాల కొరకు కాదు, ఆత్మకు అంటున్న పాప రోగాన్ని తొలగించుకోవడానికి యేసు నమ్మిన వాడు ధన్యుడు. అది అపోస్తలిక సువార్త. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మధ్య ఒక పోస్ట్ వచ్చింది, ఏంటిదంటే సామెతల గ్రంథము 31వ అధ్యాయం 6వ వచనాన్ని ఒక గోడ మీద రాసి పెట్టారు. రాసి పెట్టి కింద ఒక ఆరో పెట్టారు, బాణం గుర్తు పెట్టారనమాట. ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి. ఇదిగో ఆ ద్రాక్షారసము ఆ మద్యము దొరికేటువంటి దుకాణం ముందుంది అంటూ ఒక ఆరో పెట్టారనమాట. ఈ విధంగా ఈ యొక్క వచనాన్ని వాడుకోవచ్చా? అసలు కోటం కాదు, ఆ వాక్యం రాసిన వాడు, ఆ వ్యాఖ్యానం చెప్పిన వాడు టోటల్ గా ఇన్సేన్. అసలు వాడికి తలకాయ లేదు. అసలు ఏ ఓనమాలు తెలియదు. వాడు బైబిల్ ఓనమాలు కాదు. ప్రపంచంలో అసలు తర్కం అనేది ఒకటి ఉన్నది వాడికి. అసలు ఆ తర్కంలో ఓనమాలు తెలియదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే క్రైస్తవ సంఘమునకు సిద్ధాంత పునాది మత్తయి నుండి ప్రకటన వరకు ఉన్న లేఖనాలను బట్టి మాత్రమే, కొత్త నిబంధన లేఖనాలను బట్టి మాత్రమే మనకు సిద్ధాంత పునాది కలుగుతుంది. పాత నిబంధన లేఖనాలు క్రైస్తవ సంఘానికి పునాది కాదు. బైబిల్లో రాయబడిందంతా మాకు శిరోధార్యం కాదు. యేసు ప్రభు వారు చెప్పింది అపోస్తలులు చేసింది, ఇదే మనకు శిరోధార్యం. ఇంతకుముందు సంవత్సరాలు చెప్పాను. బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ మాకు శిరోధార్యం అయితే అర్జెంటుగా ఇప్పుడు మనం కత్తి పట్టుకుపోయి అది రాసిన తలకాయ నరికేయాలి. అది బైబిల్లో ఉన్నటువంటి మాట శిరోధార్యం అయితే మనం చేయాల్సిన పని. మనం చేయం కదా మరి. అవును, మనం ఎవరిని కొట్టాలి, చంపాలి అనుకోం మనం. అవును. కనుక పాత నిబంధనలు రాయబడిందంతా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ కాదు. ఇది వాడికి తెలియదు. వాడు ఏం మనిషి, వాడు మనిషా? వాడికన్నా పందినయం. అక్కడ పాత నిబంధన మనకు క్రైస్తవ సంఘానికి పునాది కాకపోతే మరి ఎందుకు రాశాడు అంటే అది ఒక సెన్సిబుల్ క్వశ్చన్. పాత నిబంధనలో రాయబడినవన్నీ అవి హితోపదేశమునకు, గద్దింపుకు, హెచ్చరికకు అవి ఉపయోగకరమై ప్రయోజనకరమై ఉన్నవి. 2 విషయాలు చెబుతాడన్నమాట. ప్రాచీన కాలములో రాయబడిన లేఖనాలన్నీ కూడా 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై, 2వ తిమోతి 3:16, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష వేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఆ వచనాలు యథాతథంగా అక్షరార్థంగా తీసుకోమని కాదు. ప్రాచీన నిబంధన, పాత నిబంధన కాలంలో ఉపమాన భాష ఉపయోగించాడు, ఉపమాన రీతిగా. ఇప్పుడు నీ చిన్న పిల్లలను తీసుకుపోయి బండకేసి కొట్టువాడు ధన్యుడు అని ఒక వచనం ఉంది. బబులోను కుమారి మీద దేవుడు ప్రకటించిన శిక్ష. మరి యేసు ప్రభువు చిన్న పిల్లలు నా దగ్గర రానివ్వండి, అల్లరి చేసినా పర్లేదు, ఐ లవ్ దట్ అల్లరి ఆల్సో కమాండ్ అర్థం కంటున్నాయి. ముద్దు పెట్టుకున్న ప్రేమ గల దేవుడు యేసయ్య. అంతేగాని అల్లరి చేస్తున్నారా పండుగ పట్టండి, సచ్చూరుకుంటారు, గొడవ వదిలిపోతుంది అనలేదు యేసు ప్రభువు. పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో ఆ మాట ఉంటుంది. దట్ ఈస్ నాట్ క్రిస్టియన్ డిసిప్లిన్. ఏ క్రిస్టియన్ కూడా ఎప్పుడు ఏ తరంలో పిల్లల్ని బండకేసి పట్టలేదు. దానికి ఉపమానార్థం ఉన్నది. బబులోన్ అంటే ఉపమాన అర్థం, బబులోని పిల్లలంటే దానికి ఉపమానార్థం. అలాగే ప్రాణం పోతున్నవాడు ద్రాక్షరసం అనేది వేరే ఉపమానార్థం. ఉపమాన రీతిగా దాన్ని వ్యాఖ్యానం చెప్పుకోవాలి. ఉపమాన రీతిగా వ్యాఖ్యానం చెప్పుకునేటప్పుడు కొత్త
కొత్త నిబంధనలు అపోస్తలులు చేసిన బోధకు అది క్లాష్ రాకుండా ఉపమానం అర్థం చెప్పుకోవాలి. ఓకే. ఇది వ్యాఖ్యాన శాస్త్రం. దీన్ని ఏమంటారంటే హెర్మెన్యూటిక్స్ అంటారు. ద సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ ద బైబిల్, ద సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఇది నేను చెప్పేది పోస్ట్ గ్రాడ్యుయేట్ సబ్జెక్ట్. వాడు ఇంకా రక్షణే పొందలేదు. కనీసం నేను నమ్మిన వేదాల్లో విరాట్ పురుషుడు యజ్ఞమే చేస్తాడని ఉన్నది. మరి అలా చనిపోయి లేచిన వాడు ఇక్కడ ఉన్నాడు. మరి ఈయన ఎందుకు కాకూడదు? వేదములోని దేవుడిని ఎందుకు నేను నమ్మలేకపోతున్నాను? నేను నమ్మిన దేవుళ్ళు ఎవరికి ఆ వేదములో దేవుడి లక్షణాలు లేవు కదా, ఎందుకు నేను వీళ్ళని నమ్ముతున్నాను? వేదములోని విరాట్ పురుష లక్షణాలు కలిగిన దేవుడు యేసును ఎందుకు ద్వేషిస్తున్నాను అని ఆలోచించే వాడి తలకాయలు గుజ్జు లేనోడు వాడు బైబిల్ వచనాలకు వాడు భాషను చెప్పడమేంటి దౌర్భాగ్యుడు. అలాంటి వాడిని పట్టించుకోవద్దు. వాడి మాటలు విని ఏ ఒక్క క్రైస్తవుడైనా చర్చికి రావడం మానేస్తాడు. ఎవరు మానేరు? ఆ వచనాన్ని చూసి ఒక్క క్రైస్తవుడైనా చర్చికి మానేసారా? ఇంకా ఎక్కువ మంది నమ్ముతారు. కనుక అలాంటి చెత్త విధవుల మాటలు అసలు పట్టించుకోవద్దు. బైబిల్లో ఉన్న మాటలకు వాడిలాగా మన ప్రతి మాట పాత నిబంధన మాట పట్టించుకుంటే ఈ మతోన్మాదులు ఒక్కడు మిగలడు. ఓకే. మనం వాళ్ళు కూడా బాగుండాలని ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం. మనం వాళ్ళు కూడా మారాలి, సత్యం తెలుసుకోవాలి, పరలోక రాజ్యానికి రావాలని కదా మనం ప్రార్థన చేస్తున్నాం. ఓల్డ్ టెస్టిమెంట్ మేము అలా సీరియస్ గా పట్టించుకోము కాబట్టి, ఓల్డ్ టెస్టిమెంట్ మాకు ఫౌండేషన్ కాదు కాబట్టి ఈ దుర్మార్గులందరూ బతుకుతున్నారు. ఓకే. ఆ దౌర్భాగ్యుల మాట పట్టించుకోవద్దు, మారిపోతారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో బ్రదర్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? వెల్కమ్ టు క్షీరసాగర మదనం ప్రోగ్రామ్. గుంటూరు నుండి. మీ పేరేంటి? సూర్యరాజు గారు. సిల్వరాజు గారు, మీ ప్రశ్న ఓఫీర్ సార్తో పంచుకోండి. అయ్యగారు వందనాలండి. హలో అయ్యగారు వందనాలండి. వందనాలైనా. మీ పేరేంటి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు జిల్లా నుంచి దాచిపల్లి దగ్గర నుంచి నేను ఫోన్ చేస్తున్నాను అయ్యగారు. సిల్వరాజు. దాచేపల్లి నుంచి నడుకుడి. ఎస్ ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు అయ్యారు. నడుకుడి రైల్వే జంక్షన్ అయితే నడుకుడి, ఊరైతే బస్ స్టాండ్ అయితే దాచేపల్లి. చెప్పండి. అవునవును అయ్యారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం అయ్యగారు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. యేసు ప్రభు వారు పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు అయ్యగారు. హలో, సమాధాన సంబంధమైన సంగతులు అంటే ఏంటి? వారి కన్నులకు మరుగు చేయబడింది ఏంటి? ఓకే. ఇంతకుముందు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మీరు ఎప్పుడు చేరారు? అయ్యగారు ఈ రోజు అయ్యగారు ఫోన్ చేయటం. ఈ రోజే నాయన. ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఉన్నారా మీరు? నేను ఇంచుమించు 6 నెలల నుంచి ఫాలో అవుతున్నాను. బ్రదర్, మీరు ఈ ప్రోగ్రామ్ ను ఎంతసేపటి నుంచి చూస్తున్నారు? ఇప్పుడు నేను ఇంచుమించు ఒక అరగంట. ఇప్పుడు అరగంట నుంచి చూస్తున్నారంటే మీరు జాయిన్ కాకముందు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పారు, చూసుకోండి. ఓకే బ్రదర్, ఇంతకంటే ముందే దీనికి ఆన్సర్ చెప్పారు 3 క్వశ్చన్స్ ముందు. 2 సార్లు అదే సమాధానం చెప్పి 3. ఓకే బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్, పాస్టర్ యాకోబు సంతోష్ నగర్ నుంచి అడుగుతా ఉన్నారు. పాస్టర్ గారు వందనాలు. ఒక క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్నాడు, ప్రభువాలలో పాలు పొందుతున్నాడు, కానీ అతను ఒక గే పాపం చేస్తున్నాడు, ప్రభు వల్ల తీసుకుంటున్నాడు. ప్రభు వల్ల అతను తీసుకోవచ్చా? అతను మారలేకపోతున్నాడు అంటే అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగి నన్ను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పర్లేదే, తీసుకోమని చెప్తాను. ఇప్పుడు
ఆయన ప్రశ్న అడిగేది ఏంటని తెలుసు ఏంటంటే, ఆ, మనము అయోగ్యముగా ప్రభు బలలో పాలు పొందకూడదు. అయోగ్యంగా పాలు పొందినందుకే కొరింథీ సంఘంలో కొంతమంది బలహీనులయ్యారు, రోగులయ్యారు, కొంతమంది నిద్రించుచున్నారంటే ఏకంగా చచ్చిపోయారు. ఆ, ఈ విషయము బైబిల్లో ఉన్నదాన్ని వాళ్ళకి తెలుసని, నాకు తెలుసని అందరికీ తెలుసు. ఉమ్, ఇప్పుడు వాడు పాపం చేస్తూ ప్రభు బలు తీసుకుంటున్నాడు, తీసుకోవచ్చా అని అడిగే ప్రశ్న ఎంత టైం వేస్ట్ అండి. నేనేం చెప్తాను మరి? ఓకే. అంటే పర్లేదండి, పాపం చేయడం తీసుకుని పర్లేదు అని చెప్తానండి నేను. లేఖనానికి విరుద్ధంగా నేను మాట్లాడలేదు, నేను మాట్లాడలేను. మాట్లాడినా నేను మీరు వినకూడదు కదా. బైబిల్ విరుద్ధంగా నేను ఒకవేళ పర్లేదు పాపం చేయండి బల్ల తీసుకోవాలని అన్నా మీరు వినొద్దు కదా. కాబట్టి దానికి అంటే నన్ను ఒకరోజు ఆ రోజుల్లో నన్ను శోధించాలి, యేసును శోధించడానికి ప్రశ్నలు అడిగారు కదా. ఇది అలాంటి ప్రశ్న ఏమో నాకు డౌట్ వస్తా ఉంది. నేను చెప్తున్నాను, ఈ విషయము ఎవడు ఎలా తీసుకుంటున్నాడు అనేది మన సబ్జెక్ట్ కాదు. ఓకే. బైబిల్ చెప్పింది ఏంటంటే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్నవలెను. 1 కొరింథీ 11:28. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ బిలీవర్ మస్ట్ ఎగ్జామిన్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఆర్ హర్ ఓన్ సెల్ఫ్. ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి, స్త్రీ గాని పురుషుడు గాని తన్ను తానే పరీక్షించుకోవాలి. ఎవరినో పరీక్షించేది మన పని కాదు. ప్రతి ఆదివారం వాడు ప్రభు బల్ల ముందుకు వచ్చేటప్పుడు దైవజనుడు హెచ్చరిక చేస్తాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఎరిగి పాపం చేస్తూ దీంట్లో మీరు పాల్గొనరు, మీరు శిక్షకు పాత్రలు అవుతారు అని హెచ్చరిక చేసి మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉన్నాను అనుకుంటే, మారు మనసు పొందామనుకుంటే, దేవుని ముందు మీ మనస్సాక్షి మిమ్మల్ని నిందించకుండా ఉంటే ముందుకు, లేకపోతే మీ మీదకి వచ్చే శిక్షకు మేమెవరో మన బాధ్యులం అని హెచ్చరిక చేసి ఒప్పుకోవడానికి సిద్ధపాటు, యేసు రక్తంలో స్నానం చేయడానికి టైం ఇచ్చి అంత సీరియస్ వ్యవహారంగా దీన్ని పరిగణించి అప్పుడు ప్రభురాత్రి భోజనం ఇస్తుంది. నేను యోగ్యంగా తీసుకుంటున్నానా, నేను శిక్షకు పాత్రున్నా, ఆశీర్వాద వారసున్నాను, ఎవడికి వాడి చూసుకోవాలి, కానీ వాడి సంగతి మనకు అనవసరం. ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా వాడు వినకుండా అలాగే పాపము మానడు, ప్రభు బలం మానడు, పాపం మానడు, ప్రభు బలం మానడు. నిజంగా వాడంత కఠిన హృదయుడై, మారు మనసు లేనివాడు, పశ్చాత్తాపం లేనివాడు, పాపాన్ని ప్రేమించే పంది లాంటి వాడైతే వాడిని శిక్షించే బాధ్యత దేవుని. ఈ సంగతి నాకు తెలుసు కనుక నేను ప్రభు బలం ఇవ్వను అనటానికి పాస్టర్కి అధికారం లేదు. వాడు చేస్తే చేస్తాడు, బాగుపడితే బాగుపడతాడు, అది దేవుడు చూసుకోవాలి. ఇవ్వడం నా బాధ్యత, హెచ్చరిక చేసి ఇవ్వడం నా బాధ్యత. సరైన విధంగా సిద్ధపాటు లేకుండా దేవుని కృపను చులకనగా ఇచ్చి కృప విస్తరించవాలని పాపం ముందు నిలిచిండుమా అన్నాడు. అట్లనరాదు అనుకున్నాను. కృప విస్తరించాలి కనుక నేను పాపంలో కొనసాగుతాను అనే దౌర్భాగ్యమైన తలపు ఎవరికి వాడు దండన అనుభవిస్తాడు. కాబట్టి ఒకడెవడో పాపం చేస్తూ పాల్గొన్నాడు వాడే కాదు, నీవు నేను ఎవరు కూడా పాల్గొనకూడదు. అలాగే వాడి సంగతి ఎందుకంటే మన సంగతి చూసుకున్నాం. మనం పర్ఫెక్ట్ మరి గత ఆదివారం ప్రభు పళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు మనం పర్ఫెక్ట్ ఉన్నామా? వాడు ఒక పాపం చేస్తూ ఉండొచ్చు, మనం అది కాక ఇంకో పాపం చేస్తూ ఉండొచ్చు. ఎవరు సంపూర్ణులు కాదు. అందరం భయపడాల్సిందే. పాపము అంటే మనందరం భయపడాలి. ప్రభురాత్రి భోజనం అంటే మనం గడగడ వణుకుచ్చు పాల్గొనవలసిన పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ఇంకోరిని పరీక్షించడం మానేసి మనమే పరీక్షించుకుంటే మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, జ్ఞానం సంపాదించుకొనుము అని చెప్పిన మాట రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొను వేలే అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది, రక్షణ సమీపంగా ఉన్నది అని చెప్పాడు కదా. అందుకొరకు ఒక మరి సువార్థికుడు ఏం చెప్తున్నాడంటే, రాత్రంతా నిద్రపోకుండా మనము ప్రార్థన చేయాలి రోజంతా. అంటే మనం అసలు ఎక్కువ నిద్రపోవద్దు, ఎప్పుడు ప్రార్థనలోనే ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనం సిద్ధంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించినప్పుడు శిష్యులు కూడా ప్రార్థించలేకపోయారు గనుక యేసయ్య చాలా బాధపడ్డాడు. ప్రార్థన చేయమని, మనం ప్రార్థన చేద్దాం, నిద్రను మనము నిర్లక్ష్యం చేద్దామని చెబుతున్నటువంటి పరిస్థితి. అసలు క్రైస్తవుడు
ఆ నిద్రను తగ్గించుకోవాలా? ఎంతవరకు నిద్రపోవాలి? ఇప్పుడు ఒక మాట నాయన, దేవుడు అప్పగించిన పనులన్నిటి మీద మనస్సు పెడితే, ఉమ్, దేవుడు అప్పగించిన పరుగు, ఆ పోరాటము, ఆ పరిచర్య సంపూర్ణంగా చేయాలి అని దాని మీద చిత్తశుద్ధితో అంకితమైతే, ఉమ్, అతి సహజముగా మనం అనుకోకుండా మనలో 3 విషయాలు తక్కువైపోతాయి. ఓకే. ఒకటేమో ఉమ్, అన్నం మీద, ఆ, ఆహారం మీద వాంఛ అనేది తక్కువైపోతుంది. ఉమ్, ఏం తింటాంలేండి, లోకం అంతా నశిస్తున్నప్పుడు మన తిండి మీద మనకు ఆ యావ ఎందుకంటే మంచిది కాదు అని అనిపిస్తుంది. ఉమ్, తర్వాత దేవుని కార్యాలు అతి గంభీరమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి అని భారము, బాధ, లోపల మంట ఉన్నప్పుడు నిద్ర మీద కూడా పెద్ద మనసు ఉండదు. ఉమ్, పైపెచ్చు మనిషిని ప్రత్యేకంగా శాసించేది డిజైర్ ఫర్ ది ఆపోజిట్ సెక్స్. ఉమ్, పురుషుడైతే స్త్రీ మీద వాంఛ, స్త్రీ అయితే పురుషుడి మీద వాంఛ, ఉమ్, లైంగిక వాంఛ, శరీర సుఖం అని దీన్ని మనం కొంచెం డీసెంట్ గా మాట్లాడాలి. అంటే డీసెంట్ గానే మాట్లాడితే ఒక్కోసారి అసలు పాయింట్ అర్థం కాదని ఒక్కోసారి గిఫ్ట్ కూడా చెప్పాలి. ఆ, ఇప్పుడు 3 విషయాలు: ఉమ్, ఆకలి, నిద్ర, శరీర సుఖం. ఈ మూడిటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఓకే. ఎక్కువ ప్రార్థించాలి, ఉమ్, విసుగక నిత్యం ప్రార్థించాలి. ఉమ్, ఏ విధము చేతనైనా కొంతమందిని రక్షణలోకి నడిపించాలి. ఉమ్, అబద్ధ బోధనని పెకలించి వేసి సత్య బోధన స్థాపించాలి. ప్రభు యొక్క 2వ రాకడ సమీపిస్తుంది, నేను సిద్ధపడుతూ అందరినీ సిద్ధపరచాలి. ఈ మనసున్న వాడికి అస్తమానము లైంగిక సుఖం మీద మనసు పోదు. అయ్యే ఉంటుందంటే పెద్ద ముఖ్యం కాదనిపిస్తుంది. ఉమ్, భోజనం మీద పెద్ద మనసు, అది ముఖ్యం కాదు అనిపిస్తుంది. ఉమ్, అలాగే నిద్ర కూడా. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లోనే మన కుటుంబ సభ్యుడు ఒకడు ఉమ్, ఎవరో చచ్చిపోయి అక్కడ శవం ఇంట్లో పెట్టుకుంటే అందరూ ఏడుస్తూ ఉంటే, గొల్లు ఏడుస్తుంటే, మనం ఎవరమైనా అక్కడ పడి గొరక పెట్టి నిద్రపోగలమా? లేదు. మన కన్న తండ్రి, మన కడుపు పుట్టినటువంటి, మన కడుపును జన్మించిన కొడుకో కూతురో తల్లి ఐసీయూలో ఉన్నారు, ఉమ్, సాగు బ్రతుకుల మధ్య కొట్టుకలాడుతున్నప్పుడు అటు ఇటు మరి ఊగిసలాడుతున్నారు అని తెలిస్తే మనం నిద్రపోదాం, భోంచేద్దాం, బిర్యానీ తిందాం అని అనుకుంటాం. ఉమ్, ఒక గొప్ప భారము, గుండెలో ఒక లోతైన గాయం అనేది మనలో ఉన్నప్పుడు ఉమ్, శరీర సుఖం కానీ, తిండి కానీ, నిద్ర కానీ ఉమ్, మనకు అంతగా ఆకర్షణగా ఉండవు. ఉమ్, కాబట్టి విశ్వాసి నిద్ర జయించాలి, ఎక్కువ నిద్రపోకూడదు అని ఆ బోధకుడు ఆయన ఎవరో చెబుతున్నారు కదా. ఉమ్, అది భౌతికంగా జస్ట్ మనం నిద్రపోకుండా ఉండాలి అనే టీచింగే అయి ఉంటే కనుక తప్పు. ఓకే. నిద్రపోకుండా ఉన్న వాళ్ళందరూ పుణ్యాత్ములు కాదు. ఉమ్, అయితే నిద్ర కూడా నాకు ముఖ్యం కాదు అనుకున్నంతగా వీడు ప్రభు పనిలో నిమగ్నమై ఉండాలి. నిద్ర కూడా నాకంత ముఖ్యం కాదు అనుకున్నంతగా వీడు దేవుని పని పట్ల భారము కలిగి ఉండాలి. ఓకే. దేవుని చిత్తము నెరవేర్చాలనే మంటతో అనుకోకుండానే వీడు నిద్రకు దూరం అయిపోతాడు. ఇప్పుడు నా సంగతి అది ఎన్నో ఏళ్లుగా నా శిష్యులకు తెలుసు. రోజు 2-2.5 గంటలు నిద్రపోతాను నేను. సార్. అయినా దేవుడు నన్ను కాపాడుతానే ఉంటాడు. ఉమ్, నా స్థితిలో ఇంకెవడానికి ఉంటే ఎప్పుడో చచ్చిపోవాలి. ఉమ్, దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. ఉమ్, ఇది అందరికి జగద్విదితమైన విషయం. ఉమ్, చాలా మంది అంటారు, ఎలా నిద్రపోతే ఎట్లా నువ్వు బ్రతుకుతున్నావు అసలు? ఉమ్, 2-2.5 గంటలు 3 గంటలు పడుకొని ఉమ్, 22 గంటలు 21 గంట ఉమ్, నువ్వు కష్టపడి పని చేస్తూ ఎప్పుడు మాట్లాడుతుంటావు, ఎలా బ్రతుకుతున్నావు అని అడిగిన డాక్టర్స్ ఉంటారు. ఉమ్, ఇది నాకు గొప్ప కాదు. నేను నిద్రపోకుండా ఇంత సేవ ఎలా చేస్తున్నావు అని అడిగే వాళ్ళకు నేను ఇచ్చే సమాధానము, ఉమ్, నిద్రపోకుండా ఇంత సేవ చేయడం కష్టమే, ఉమ్, కానీ ఇన్ని కోట్ల మంది నశిస్తూ ఉంటుండగా నిద్రపోవడం ఇంకా ఎక్కువ కష్టంగా ఉంది నాకు. ఓకే. నిద్రపోకుండా ఉండడం కష్టం అని మీకు అనిపిస్తుంది, ఉమ్, నిద్రపోవడమే కష్టంగా ఉంది. ఉమ్, అంతగా ప్రభు పనిని ప్రేమించి
ప్రభు పని మీద మనకున్న ప్రేమ పర్యవసానంగా తిండి తక్కువైపోతుంది, నిద్ర తక్కువైపోతుంది, లైంగిక వాంఛ కూడా అంత తగ్గిపోతుంది. వాడు అసలు పరిశుద్ధపరచబడిన వాడు. మనం దేవుని మీద ప్రేమతో, దేవుని పని మీద మక్కువతో ఈ భౌతిక శరీరాలు నిర్లక్ష్యం చేస్తే పరిశుద్ధత. దేవుని పనిని ఏమాత్రం పట్టించుకోకుండా ఊరికే తిండి తగ్గించి నిద్ర తగ్గించేస్తే అది పరిశుద్ధి కాదు, వేషధారణ. దాని ఎవరికి లాభం లేదు, వాడికి లాభం లేదు, సమాజానికి లాభం. అదే విషయం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆఖరి ప్రశ్న అడుగుతాను. Thank you very much. I was requesting you to ask the last question. Okay, sir. I was about to request. Sure, sir. Thank you. ఆదిపస్తంభం పుస్తకంలోని అపెండిక్స్ 3లో యేసు ప్రభు పరదేశుకు వెళ్ళి యేసు పుట్టుక ముందున్న భక్తుల ఆత్మాభిషేకాన్ని కానుకగా స్వీకరించి క్రొత్త నిబంధన సంఘం మీదకి ఈవులుగా కుమ్మరించారు అని వ్రాసారు. అయితే యేసు ప్రభు వారు బ్రతికి ఉన్న కాలంలో బాప్తిసం ఇచ్చి యోహానును చూసి ఇతడు ఏలియా అని అన్నాడు. అయితే యేసు ప్రభు వారు పరదేశుకు వెళ్ళక మునిపే యోహాను మీదికి ఏలియా ఆత్మాభిషేకం ఎలా వచ్చింది అంటూ చందు హైదరాబాద్ నుంచి అడుగుతాం. ఆ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏలియా యొక్క ఆత్మాభిషేకం యోహాను మీదకి ఎందుకు వచ్చిందంటే, అసలు యోహాను కొత్త నిబంధన యుగము ప్రారంభం కాకముందు ఉన్నవాడు కదా. యోహాను కొత్త నిబంధన యుగంలో ఉన్నవాడు కాదు. యోహాను యేసును పరిచయం చేసి యేసు యజ్ఞాన్ని జరిగించిన తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు కొత్త నిబంధన యుగం ప్రారంభమైంది. ఈ కొత్త నిబంధన సంఘము కొరకు పాత నిబంధన భక్తుల యొక్క అభిషేకాన్ని దేవుడు తీసుకొని కుమ్మరించినప్పుడు ఇప్పుడు ఆ ఏలియా అభిషేకము యోహాను అభిషేకం కూడా కలిసి కొత్త నిబంధన మీదకి వచ్చింది, కొత్త నిబంధన సంఘం మీదకి వచ్చింది. ఓకే. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రము ప్రవచించెను, యోహాను కాలము వరకు ప్రవక్తలు ప్రవచించుతూ ఉండేది. అది విషయం. ఓకే. కనుక యోహాను కాలం అనేది మనకొక గీటురాయి, మనకొక ఒక సంధి కాలం అన్నమాట. యేసుప్రభు వారు ఏం చెప్పాడు? బాప్తిసం ఇచ్చు యోహాను కాలము వరకు మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి దయచేసి. 11:13 మత్తయి సువార్త 11:13. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిన ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుంది. ఈ సంగతి అంగీకరించడం మీకు మనసు ఉంటే రాబోయేది అవుతుంది. కనుక యోహాను అనేది మైల్ స్టోన్, యోహాను పరిచర్య అనేది మైల్ స్టోన్. అప్పటిదాకా ధర్మశాస్త్రం ప్రవచిస్తోంది, ప్రవక్తలందరూ ప్రవచిస్తుంది. పాత నిబంధన ప్రవక్తల్లో చివరివాడు యోహాను. యోహాను చనిపోయి తర్వాతనే యేసు ప్రభు సువార్త చెప్పడం ప్రారంభించాడు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు బహిరంగ సువార్త ప్రారంభించాడు. తర్వాత యోహాను కూడా చంపబడ్డాడు హేరోదు చేత, పరదేశు వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు మరణించి మళ్ళీ లేచి పరదేశులోని ప్రవక్తల ఆత్మ వారి మీద ఉండిన అభిషేకం కొత్త నిబంధన సంఘం మీద కుమ్మరిస్తాను అన్నప్పుడు అందులో మోషే మీద ఉన్న అభిషేకం, ఏలియా మీద ఉన్న అభిషేకం, యోహాను మీద ఉన్న అభిషేకము కూడా ఇప్పుడు కొత్త నిబంధన సంఘం మీద కుమ్మరించబడి. అందుకే యోహాను, ఏలియా, ఇర్మియా మొత్తం కలిసిందే ఓఫీర్ మినిస్ట్రీస్ మరి. ఎందుకంటే యోహాను తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పుతాడు, పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పుతాడు. ఇప్పుడు పిల్లల యొక్క హృదయాన్ని తండ్రుల వైపు తిప్పే పరిస్థితి మనం చేస్తాం. మనం ఎందుకు చేస్తున్నామంటే యోహానుకు దేవుడు ఇచ్చిన అభిషేకం మన మీదకి వచ్చింది కనుక. అందుకే మనకు స్వస్థతలు, అద్భుత కార్యాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. యోహాను యేసు చుట్టూ చేయలేదని బైబిల్ చెప్తాడు, కానీ యేసుని గురించి చెప్పిన మాటలని సత్యం. అందుచేత ఇప్పుడు యోహాను కొత్త నిబంధన గ్రంథాలలో ప్రస్తావించబడ్డాడు. అంత మాత్రమే కొత్త నిబంధన యుగములోని వాడు కాదు, పాత నిబంధన యుగపు చివరి ప్రవక్త యోహాను.
ఈషా, ఏలియా, మోషే, ఇర్మియా, యెషయా, హనోక్, ఉమ్, తర్వాత యోహాన్, ఈ ప్రవక్తలందరూ కూడా పరదేశంలో ఉంటుండగా వాళ్ళ తలల మీద ఉన్న అభిషేకం అంతా తీసి, ఉమ్, ఇప్పుడు మీకు అవసరం లేదు కనుక కొత్త నిబంధన సంఘం మీద కుమ్మరిస్తాననుకున్నప్పుడు అంచె దినాలలో అన్నిటికీ కుదురుబాటు కాలాలు జరిగించే ఒక సంఘము పుట్టింది. ఈ సంఘం ఇప్పుడు యోహాన్ లాగా మాట్లాడుతుంది, ఏలియా లాగా మాట్లాడుతుంది, ఇర్మియా లాగా మాట్లాడుతుంది, మోషే లాగా మాట్లాడుతుంది, హనోకు లాగా మాట్లాడుతుంది. కనుక అది విషయం. ఉమ్, ఇప్పుడు యోహాను మీదకి ఏలియా అభిషేకం రావడం అంటే, ఉమ్, యోహాను మీదకి ఏలియా అభిషేకం ఎందుకొరకు వచ్చింది అనంటే, ఉమ్, ఏలియాకు దేవుడు అప్పగించినటువంటి ఒక పరిచర్య ఉంది. యోహానుకు దేవుడు అప్పగించిన పరిచర్య ఏమిటి అనంటే, ఉమ్, ఇశ్రాయేలులో ఉన్నటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి అవిశ్వాసము, విశ్వాస భ్రష్టత్వాన్ని కడిగి పారేయాలి. ఉమ్, ఏలియాకు దేవుడు ఇచ్చినటువంటి పని అది. ఉమ్, ఏలియా అనే మాటకి అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు. ఓకే. ఎలైజా అంటే అర్థం ఏంటి? జెహోవా ఇస్ గాడ్, నో అదర్ వన్ ఇస్ గాడ్, నోబడీ ఎల్స్ ఇస్ గాడ్. ఎలైజా అంటే అర్థం అది. ఉమ్, ఇశ్రాయేలీయులు యెహోవా కాక ఇంకోటి ఉన్నాడు అనుకున్న పరిస్థితిలో ఈయన వచ్చాడు. కాదు యెహోవా ఇది. ఆ పరిచర్య ఇంకెవడు కాదు ఇతడే అని చెప్పే పరిచర్య యేసు అవతార సమయంలో కూడా ఒకడు చేయాలి. యేసు అవతార సమయంలో ఇంకెవడు కాదు ఇతడే మెస్సియా అని చెప్పి. ఎందుకంటే యేసు అవతరించక ముందే యాంటీయోకస్ ఎపిఫనీస్ అనేవాడు ఒకడు వచ్చి నేనే క్రీస్తునని చెప్పాడు. చాలా మంది బయలుదేరారు. చాలా మంది అంతకుముందే ఫాల్స్ క్రైస్ట్ ఉన్నారు. ఈ దినములకు ముందు యూదా అనేవాడు ఒకడు వచ్చాడు, తూదా అనేవాడు కూడా వచ్చి చాలా మంది వచ్చారు. ఉమ్, వాళ్ళందరూ కాదు, ఇదిగో ఇతడే అని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చింది. ఉమ్, బయలుదేవుడా ఇంకొకడా అని తడబాటు ఉన్నప్పుడు ఆ ఏలియా వచ్చాడు. ఉమ్, ఇంతమంది అబద్ధ క్రీస్తులు ఉన్నారు, ఇందులో అసలు క్రీస్తేవుడు నేనే క్రీస్తు అనేవాళ్ళు 100 మంది ఉన్నారు, అసలు అన్నప్పుడు యోహాను వచ్చాడు. ఉమ్, కానీ ఇంకా మిగిలిపోయింది. మరి ఉమ్, యేసే అసలైన మెస్సియా అని చెప్పడం ద్వారా తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పాడు. కానీ పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పడం అంటే అంచకాలపు సంఘము యొక్క హృదయాలు అపుస్తలిక బోధ వైపు తిప్పడం అని అర్థం. అది చేయడానికి అప్పుడు యోహానుకు టైము కాదు, ఆ కాలం అందుకొరగా అనువైన కాలం కాదు. పిల్లల హృదయాన్ని ఆదిమ అపుస్తలుల బోధ వైపు తిప్పాల్సిన పరిచర్య రెండవ రాకడ జరిగే చివరి దినాల్లోనే అవసరం ఉంటుంది. అందుకే ఈ తరంలో మనం యోహాను అప్పుడు చేస్తాడని చెప్పిన పరిచర్య ఇప్పుడు మనం చూస్తాం. సకల క్రైస్తవ డినామినేషన్ల హృదయాలు అపోస్తలుల బోధ వైపు తిప్పడానికి మనం ప్రయాసపడతాం. కాబట్టి అది విషయం. ఒక ప్రత్యేక అవసరాన్ని బట్టి ఇతడే యెహోవాయే దేవుడు అని చెప్పినట్లు ఇతడే మెస్సియా అని చెప్పడానికి ఏలియాకి ఇచ్చిన రోషము, ధైర్యం యోహాను ఇచ్చింది. ఇప్పుడు ఈ యోహాను ఏలియా మొత్తం కలుపుకొని మూట కట్టి మళ్ళీ మన మీద కూర్చుంది. అందుకు మనం ప్రపంచాన్ని దిద్దుబాటు చేస్తామనే ధైర్యం, ఆ సమర్పణ కలిగి ముందుకు సాగు. అది అసలు విషయం. ఓకే, థ్యాంక్ యూ. అంటే పరదేశులో ఉన్నటువంటి భక్తుల అభిషేకాన్ని నూతన నిబంధన భక్తుల మీద యేసుప్రభు వేశాడు. అయితే పాత నిబంధనలో ఉన్న భక్తుల అభిషేకాన్ని పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల మీద అప్పుడు డైరెక్ట్గానే దేవుడు అవకాశం ఇచ్చాడా? అలా కాదు. దీని మీద చాలా సార్లు నేను వాక్యం చెప్పాను. దేవుడు తాను పంపినటువంటి తన మెస్సియాకు పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు కొలత లేకుండా ఇస్తాడు అని కొలత లేకుండా పరిశుద్ధాత్మని ఇస్తాడు. కొలత లేకుండా ఇస్తాడు అని అంటే అర్థం ఏంటంటే మిగతా వాళ్ళందరికీ కొలిసి ఇస్తాడు అన్నమాట. ఎవరికి ఇచ్చినా సరే దేవుడు పరిశుద్ధాత్మను కొంచెం కొలిసి ఇస్తాడు. యేసు ప్రభు ఒకరికి మాత్రం కొలత లేకుండా ఇచ్చాడన్నమాట. అక్కడ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకమును
ఏలియాకి ఇచ్చాడు, యోహానుకి ఇచ్చాడు. ఉమ్, ఇప్పుడు ఏలియా చేయాల్సిన పరిచర్య అతను ఉండి ఇంకా కొంచెం చేయాలి. ఉమ్, అయితే అతని టైం అయిపోయింది. ఉమ్హు, దేవుడు అనుకున్నాడు, ప్లాన్ మార్చాడు. ఇతడు చేయాల్సిన పరిచయం ఇంకొకరితో నేను చేయిస్తాను, వీళ్ళేమో ఎత్తబడే సంఘానికి గుర్తుగా తీసుకెళ్లిపోతాను అనుకున్నాడు, తీసుకెళ్లిపోయాడు. ఉమ్, ఆ తర్వాత ఉమ్, ఇతడే దేవుడు అని చెప్పాల్సిన స్పష్టమైన సందేశం ఇవ్వాల్సిన కాలం ఒకటి వస్తుంది. మెస్సియా వచ్చినప్పుడు ఈ రోషము, ఈ స్పష్టత ఒకడికి అవసరం, ఉమ్, వాడికి ఇస్తాను. అప్పుడు ఏలియా యొక్క ఆత్మశక్తి పొందినవాడు అని అంటే అర్థం ఏంటంటే, ఉమ్, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సామర్థ్యములో ఏలియా మీద ఏ సామర్థ్యం ఇచ్చాడో అదే సామర్థ్యం కలిగిన వాడని అర్థం. అంతేగాని ఓకే. అదే ఆత్మను తీసి ఇక్కడ ఇచ్చాడని కాదు. పరిశుద్ధాత్మ అందరి మీద ఉన్నాడండి. మోషే మీద ఉన్నాడు, నా మీద ఉన్నాడు, మీ మీద ఉన్నాడు. ఉమ్, అయితే పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు ఒక సామర్థ్యం ఇస్తాడు కదా. ఉమ్, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడయ్యన. ఉమ్, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు రెండు ఉన్నాయి అక్కడ. ఓకే. గనక ఏలియాకు దేవుడు ఇచ్చిన సామర్థ్యము యోహానుకు కూడా అవసరమైంది. ఇతడే మెస్సియా అని చెప్పడానికి అదే సామర్థ్యం అవసరం. ఉమ్, ఇప్పుడు అదే సామర్థ్యం నాకు కూడా ఉందని నేను అనుకుంటున్నా. దట్స్ మై ఫెయిత్. ఓకే. ఇంకెవరైనా ఉండి అదే సామర్థ్యం నాకు కూడా ఉంది అనుకుంటే వెల్కమ్. ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్. ఓకే. అసూయ లేదు. అసలు నేను క్రైస్తవుని అనుకున్న ప్రతి ఒక్కడికి ఏలియాకున్న సామర్థ్యం ఉండాలి. ఓకే. నేను క్రైస్తవుని, యేసు బిడ్డను అనుకున్న ప్రతి ఒక్కడికి కూడా ఉమ్, బాప్తిస్మ యోహానుకున్న సామర్థ్యం ఉండాలి. ఉమ్, అది అవసరం. అది ఉమ్, కలిగిన వాడు తెలియదు. ఉమ్, కనుక దేవుడు ఒక భక్తునికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. ఉమ్, ఇదే సిమిలర్ పవర్ అండ్ కేపబిలిటీ ఇంకొకటి కంటే ఎన్ని తరాల్లోనైనా ఇస్తా పోతాడు. అది వేరు. ఉమ్, యేసు ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయి ఉమ్, ఈ భక్తులకు ఈవులు ఇవ్వడము తీసుకోవడం అనే సబ్జెక్ట్ వేరు. ఓకే. ఓకే. ఉమ్, ఆ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ వేరు, రెండు కన్ఫ్యూజ్ చేయదు. ఓకే. ఇప్పుడు ఏలియా మీద ఉన్న అభిషేకము ఉమ్, యోహాను మీదకి వచ్చింది అనేది కాదు. ఓకే. అది నా మీదకి వచ్చింది, ఓపెన్ మినిస్ట్రీస్ అందరి మీదకి వచ్చింది, మీ మీదకి వచ్చింది, అందరి మీదకి రావాలి. అంచకాలంలో వస్తుంది కూడా. ఓకే. అంచకాలపు కడవరి వర్షం, పరిశుద్ధాత్మ వర్షం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు ఏలియా, ప్రతి ఒక్కడు హనోక్ అవుతాడు. ఓకే. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అన్ ఎలైజా. నేను ఎన్నోసార్లు చెప్పాను, అంచకాలపు ఏలియా మీరేనా అని అడిగితే నేను కాదు బాబు, అంచకాలపు ఏలియాల దండు నిర్మించే ఒక దీన సేవకుని. ఐఎమ్ ఏ హంబుల్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ who will build up an army of Elijahs, an army of millions of Elijahs. నేను ఒక ఏలియా కానీ నా శిష్యులు కొన్ని కోట్ల మంది ఏలియాలు ఉంటారు అనేది నా దర్శనం. అయిపోయినాక ఒక ఏలియాగా నేను బహుమానం అందుకో. కొన్ని కోట్ల మంది ఏలియాలను దేవుని కొరకు సిద్ధపరిచిన ఒక బీద సేవకునిగా దేవుని పాదాలు. దట్స్ మై ఫెయిత్ అండ్ ఎక్స్పెక్టేషన్. కాబట్టి అంచె దినాలలో పాత నిబంధన కాల ప్రవక్తల యొక్క సకల విధముల సామర్థ్యములన్నీ కూడా కొత్త నిబంధన సంఘానికి రావడమే కడవరి వర్షం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీక్షించినటువంటి మీ అందరికీ వందనాలు సార్. అనేక సందేహాలను నివృత్తి చేసినందుకు, మరి దేవుని సమాధానాలు పరలోకం నుండి భూమి మీదకి ఈ విధంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలయ్య గారు. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎపిసోడ్స్ దాదాపు 67వ ఎపిసోడ్ ఇది. ఇంతవరకు ఉన్నటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా దయచేసి చూడండి, వినండి. పదే పదే మీకు తెలిసినటువంటి వారందరికీ కూడా మీరు తెలియచేయండి. ఎవరైనా సరే అదే డౌట్ని మిమ్మల్ని అడిగితే మీరే దానికి జవాబు చెప్పే విధంగా మీరు తయారవుతారు. ఆ విధంగా మరి ఓఫిరాయ్ గారి ద్వారా దేవుడు జవాబులు దయచేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఇవి బిట్స్ వైజ్గా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక్కొక్క పాయింట్ వైజ్గా కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అన్నిటిని కూడా మీరు వినండి, మీకు తెలిసిన వారికి అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా మరి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీ సందేహాలను పంపించండి. ప్రతి ప్రశ్నకు కూడా తప్పకుండా మరి అయ్య గారు జవాబు చెబుతారు. మీ ప్రతి ప్రశ్న కూడా తప్పకుండా మేము చూస్తాము. ఒక్క ప్రశ్న కూడా మిస్ కాదు. కొంచెం టైం పట్టొచ్చు. మరి ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ అలాడ్.
ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.